ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిసర ప్రాంతాల్లో ప్రతికూలమైన వాతావరణం ఉన్న పొడిబారిన వాతావరణాన్ని తండ్రి ఇక్కడ దయచేసినందుకు మీకు స్తుతులు. మీ బిడ్డలను ప్రేమించి వాక్యం వినే అవకాశం, బోధించే అవకాశం తండ్రి మాకు దయచేసినందుకు వెనలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. వచ్చిన వారెవరు కాలయాపనకు కూర్చొని వెళ్ళిపోక కుటుంబ వ్యవస్థను గురించి మీ బిడ్డలందరూ ఆలోచించి సమాజానికి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ధరణలో ఉండేది కొద్ది కాలం అని ఎరిగి ఏ దేవుణ్ణి బట్టి మేము కుటుంబాన్ని పిలువబడాలని వాక్యం చెబుతుందో ఆ విలువలు తండ్రి వీరికి అందించాలని తండ్రి అందరూ చక్కటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఈ సభలకు నాంది పలికారు. వచ్చిన వారి కాలాన్ని మేము దొంగిలించక, మా కాలాన్ని మేము వృధా చేయక, ఈ కష్టము, ఈ ప్రయాస, ఈ సమయం తండ్రి కొన్ని నూతన కుటుంబాలైన సంఘంలోకి చేర్చబడడానికి మీరు ఉపయోగించుకోండి. నిలబడండి. నేను తండ్రి జ్ఞాన ప్రదర్శన చేయక, మా గొప్పలకు మేము పోక, మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమస్త విషయాల్లో మీకే మహిమను ఆరోపిస్తూ ముందు మాట్లాడిన తండ్రి దైవజనులను బట్టి మీకు స్తుతులు ఆరోపిస్తూ, గతించిన 2 రోజులు మాట్లాడిన ఉపేంద్ర గారు పెద్దవారు ఆయన్ను బట్టి మీ తండ్రి మీకు స్తుతులు తెలియజేస్తూ తండ్రి అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? చివరి వరకు ఓకే. నిజానికి ఎదికెక్కే వరకు ఈ సభ టైటిల్ నాకు తెలియదు. అందరూ కుటుంబాల కోసం మాట్లాడుతున్నారేట అనుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఉంది ధరణిపై దైవ కుటుంబం. టైటిల్ చాలా బాగుంది. కుటుంబాల గురించి మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబాల గురించి మాట్లాడాలి క్రైస్తవ వ్యవస్థ. ఎందుకంటే కుటుంబాలు చిందరవందరగా ఉన్నాయి సొసైటీలో. వాటిని ఎలా కట్టుకోవాలో తెలియక, ఎరుగక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వింటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో ఏం చెప్తారు? ఏం చెప్పరు, సోది చెప్తారు. కొంతమంది టీవీ ప్రోగ్రామ్స్కి అతుక్కుపోతున్నారు. ఎందుకంటే రచ్చబండ, ఆ బండ, ఈ బండ, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయిలేండి. అలాంటివన్నీ విని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా ఉంటారు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను ఆ మేనేజ్మెంట్కే తిరగలేదు. వాళ్ళు మనకేం చెప్తారు? ఇక సీరియల్స్ అంటారా? సీరియల్స్లో మరి ఏంటో నాకు అర్థం కాదు. అందరూ విలన్స్ లేడీసే ఉంటారు. ఇంకా వాళ్ళేమి నేర్పిస్తారు మనకి? ఇక సినిమాలు అంటారా? సినిమా స్టార్స్ యొక్క కాపురాలు మెజారిటీ కుటుంబాలు చూడండి, ఒక్కరు కాపురం చేయరు. మీరు చూడండి, వాళ్ళ స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద ఏదో చూడడానికి బాగుంటారు, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కానీ సినిమాలు వేరు, జీవితాలు వేరు. సినిమాలు వేరు, జీవితాలు వేరు. కథలో కథానాయకులు వేరు, జీవితం అనే కథనంలో మన కథానాయకులు వేరు. కానీ పోలిక కుదరదు, పొంతన కుదరదు. మరి జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పరు. మీరు నాకు రోల్ మోడల్ కాదు, నేను మీకు రోల్ మోడల్ కాదు. ఎందుకంటే మన అందరూ అన్ఫిట్. బైబిల్ ఎలిబరేట్గా చెప్పింది. ఎందుకంటే ఎవడో సరైనోడు లేడని. బైబిల్ మోమాటం లేకుండా చెప్పింది. ఒక్కడ కూడా నీతిమంతుడు లేడని. ఇక్కడ మనందరూ అన్ఫిట్. ఎందుకంటే మనం రోల్ మోడల్స్ కాదు. మరి ఎలా తెలుస్తుంది? ఎవరిని ఫాలో అవ్వాలో మనకు ఎలా తెలుస్తుంది? ఎలా ఉంటే ఎలా దెబ్బలు తింటామో, ఎలా ఉండకుండా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామో, జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నడిస్తే బాగుపడతామో పుట్టించిన వాడు చెబితేనే మన జీవితాలను మనం కట్టుకోగలం. ఆ పుట్టించిన ఆయనకి తెలుసు జీవితాలను ఎలా కట్టాలో, ఎలా నడిపించాలో, ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలో, ఎలాంటి విషయాలు మనుషులు బాగును కోరి దేవుడు రాయించాడో బైబిల్లో కుటుంబ వ్యవస్థలను పెట్టాడు. అందుకే దేవుణ్ణి బట్టి ఎదిగిపోయిన కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి. అదే దేవుని దెబ్బకి ఎగిరిపోయిన కుటుంబాలు కూడా బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటి గురించి బేరేజ్ ఇప్పుడు ఒక్క రోజులో మనకు తేలే అవకాశం మనకు లేదు. కనుక జస్ట్ ఫ్యామిలీ సాంగ్స్ ఉన్నాయి బైబిల్లో. ఒక్క సాంగ్ టచ్ చేద్దాం. ఒకసారి రండి. 128వ కీర్తన, 128వ కీర్తన కొంచెం డీప్గా ఒకసారి కీర్తన మనం స్టడీ చేద్దాం.
128వ కీర్తన మొదటి వచనం నుంచి ఎవరైనా చదువుతారా? సుమారు 6 వచనాలు ఉంటే ఎవరైనా చదవండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, అక్షర జ్ఞానం ఉంది కనుక చదువుకున్నాం. తిరగేసి అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఒప్పుకోండి. మనకేమన్నా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. మన భక్తులతో వచ్చిన గొడవ ఏంటంటే అర్థం కాకపోయినా అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తాం. మనం ఎక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ యాక్టింగ్ చేసినా చెల్లుద్ది. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ ఉందనుకో, నీకు రాకపోయినా యాక్టింగ్ చేయి, నలుగురితో నడిచిపోద్ది. ప్రైవేట్ సెక్టార్లో ఉందనుకో, నువ్వు ఎంతో కొంత పర్సంటేజ్ పనిచేస్తే నడిచిపోతుంది. ఎక్కడైనా మనకు తెలియకపోతే సొసైటీలో యాక్టింగ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ దేవుడి దగ్గర తెలుసు అంటే తెలుసు, చెప్పండి, తెలియదంటే తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చదివింది మనకేమర్థమైంది? కొన్ని కీర్తనలు ఎలా పర్మనెంట్ చేస్తారంటే ఆ కీర్తనని ఆ సీజన్గా చదువుతారు. ఇప్పుడు 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవరికి ఇల్లు అయినా కట్టుకోవాలి, ఎవరో ఒకరు పిల్లలైనా పుట్టాలి, లేకపోతే చదవరు. అలా ఇచ్చారు దానికి పేటెంట్ హక్కు. 128వ కీర్తన చదవాలనుకోండి, ఏదో ఒక ఫ్యామిలీ ఈవెంట్ ఉండాలి, చదవరు. 90వ కీర్తన చదవాలనుకోండి, చెప్పండి, ఎవడోడు చచ్చిపోవాలి, లేకపోతే చదవరు. ఎంసీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, చెప్పండి, పెళ్ళి అవ్వాలి, ఎంత ఏదికేసి. నేను అడుగుతున్నాను, ఇలా బైబిల్ చదివితే ఎప్పటికైనా అర్థమవుద్దా? బైబిల్ని చదివే విధానం అది కాదు. సిస్టమేటిక్గా చదవాలి, క్రమానుగతంగా చదవాలి, దాన్ని టెన్సెస్ ఫాలో అవుతూ చదవాలి. దాని సందర్భాలు ఏంటి, ఏ విషయాలు, ఎలాంటి పరిగణన తీసుకున్న విషయాల్లో రాయబడ్డాయో తెలియాలి. ఈ కీర్తనకు అది ఏముంది? దీనికి ఒక సందర్భం ఉంది, చరిత్ర ఉంది. ఏముందంటే అక్కడ ఒక చిన్న అక్షరం ఇచ్చాడు చూడండి, యాత్ర కీర్తన అన్నాడు. ఏంటట? యాత్ర కీర్తన. టైటిల్ పెట్టారుగా, ధరణిపై దేవుని కుటుంబాలని. అంటే యాత్ర కీర్తనను అడుగుతున్నాను. ఏం యాత్ర? పాదయాత్ర? ఏం యాత్ర అని అడుగుతున్నాను నేను. అడుగుతున్నాను, యాత్ర అంటే ఎవరు అన్నారు ప్రయాణం అని? ప్రయాణం అంటే జర్నీ, జర్నీ అంటే ప్రయాణం, యాత్ర ఈ పర్యాయ పదాలు కాదని అడుగుతుంటా. యాత్ర అంటే హైదరాబాద్ నుంచి వచ్చాము, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడి నుండి అక్కడికి, అవి కాదు, జర్నీ కోసం కాదు మాట్లాడేది. యాత్ర అంటే ఒకరోజు పోయే కాలం ఉందని, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే ఒక యాత్ర ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయే యాత్ర ఉంది. దీనికి దానికి లింక్ ఏంటంటే కొంచెం చరిత్ర. సుమారు దీని ముందు కొన్ని కీర్తనలు ఉంటాయి 120 నుంచి. ఈ 120 నుండి సుమారు 12-14 కీర్తనలు మిళితమైపోయి ఉంటాయి. ఈ మిళితమైపోయిన కీర్తనలు ఏమంటారంటే యాత్ర కీర్తనలు అంటారు. ఏ కీర్తనలు? యాత్ర కీర్తనలు. ఎక్కడికి యాత్ర అంటే సందర్భంలో చరిత్ర. ఈ కీర్తనలు రాసింది మెజారిటీగా ఎవరంటారంటే పండితుల యొక్క అంచనా ప్రకారం సొలొమోను గారు రాశారు. ఎవరు? సొలొమోను గారు. అందుకే ఈ కీర్తనలు సొలొమోను గారు రాశారు కనుకే 127వ కీర్తన అబ్జర్వ్ చేస్తే ఇవి జంట కీర్తనలు. ఈ 127వ కీర్తన అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది సొలొమోనే రాశాడండి. ఎందుకంటే అందులో కామన్గా వాడే పదం ఏంటంటే వ్యర్థం అనే పదం ఉంటుంది. అంటే కీర్తన రాసింది ఆయన అంటే ఆయనే. వీటిని యాత్ర కీర్తనలు అంటారు. ఎక్కడికి యాత్ర? కొంచెం చరిత్ర. ఎక్కడికి యాత్ర అంటే ఇశ్రాయేల్లో ఒక పట్టాన్న దేవుని మాట వినేవాళ్ళు కాదు, మనకు బాబులాలు. మనం దేవుళ్ళు ఉంటామే అంటాం, కానీ లోకంలో తిరుగుతాం. మనం దేవుళ్ళు ఉంటామంటాం, మూఢనమ్మకాలని నమ్ముతాం. మనం దేవుడు నమ్ముతున్నామంటాం, క్రిస్మస్ చేస్తాం, చెప్పండి, మళ్ళీ బయట పండుగలు చేస్తాం, అన్ని పండుగలు చేస్తాం. మనం ప్రార్థన చేస్తాం, బయటకు పోయి ముహూర్తాలు ఇచ్చుకుంటాం. అస్సలు సిగ్గుండదు మనకి.
మనకన్నా దారుణం ఎవరంటే ఇశ్రాయేలీయులు. మనకన్నా ఎక్కిరించే పనులు చేశారు వాళ్ళు. అలాంటి పనులు చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 5 ఏళ్ళు నోట్లో పెట్టినోడే మాట వినకపోతే ఆ నోట్లో పెట్టుకున్న ముద్ద బయటకు వచ్చేలాగా ఒంగోబెట్టి గుద్దుతాడు ఆయన. కొట్టాడు ఇశ్రాయేలీయులు. ఎలా కొడతాడు ఆయన? ఆకాశం నుంచి పెద్ద చెయ్యి వచ్చి ఇలా కొట్టడు. ఎలా కొడతాడంటే పొరుగు రాజ్యాన్ని లేపి కొడతాడు. అంటే పక్కనున్న బలమైన రాజ్యాలు ఏవైతున్నావో ఆ రాజ్యాన్ని లేపి దండయాత్ర చేయించి వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ రాజ్యాల తాకిడికి వాళ్ళు తట్టుకోలేక పరారైపోయారు. ఇజ్రాయేల్ దేశాన్ని వదిలేసి పారిపోయారు. ఈ పారిపోయిన వాళ్ళు ఎక్కడి వరకు పరారైపోయారంటే మన ఇండియా వరకు కూడా వచ్చేసారు. మన ఇండియా వరకు వచ్చారంటే మీరు గుంటూరు వెళ్ళి చరిత్ర చూడండి. గుంటూరులో యూదులకి ఒక ఊరే ఉంది. మీరు చూడండి, గుంటూరులో మణిపూర్లో దాడులు చేయడినప్పుడు మణిపూర్లో మేము సహాయం చేయడానికి వెళ్ళాం. ఆ భయంకరమైన దాడులు జరుగుతున్న టైంలో ఆ మణిపూర్ వెళ్ళినప్పుడు మణిపూర్ ఆ లోపలికి వెళ్ళి ఆ చిన్న ఊరు ఉంది. ఆ ఊరి పేరు నేను సరిగ్గా గుర్తులేదు నాకు. ఆ ఏరియా కదే టౌను. ఆ లోపలికి వెళ్తే అక్కడ కూడా సమాజ మందిరం ఉంది. అంటే యూదులు ఉన్నారు. ఎక్కడ మణిపూరు, ఎక్కడ గుంటూరు, ఎక్కడ హైదరాబాదు, మన ముంబై తాజ్ హోటల్లో జరిగినప్పుడు యూదులు ఎక్కడెక్కడ నుండో వచ్చారు యూదులు. వాళ్ళందరూ చెదిరిపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరికీ ఒక లెగసీ ఉంటుంది. అది పితరుల దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఆ పితరుల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చిన సాంప్రదాయమైన ఆ గుర్తులు ఏంటంటే ఎప్పుడు ఎక్కడ వీళ్ళు ఉండిపోయినా సరిగ్గా ఫెస్టివల్ సీజన్కి జెరూసలేం వెళ్తారు. పండగ టయానికి యెరూషలేంకి వెళ్తారా? వెళుతున్నప్పుడు ఈ పూర్వకాలం కదా యాత్రలో ఈ ఎక్కడున్న ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళుతున్నప్పుడు అక్కడికి వెళుతుండగా వీళ్ళ ఖాళీగా వెళ్ళరు. వెళుతున్నప్పుడు ఏం చేస్తారంటే మనమైతే ఏం చేస్తాం, ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు 70 సెల్ఫీలు తీసుకుని వస్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, ఎక్కడెక్కడ ఏం చూడాలో ఎక్కడెక్కడ ఆగాలో అన్నీ చక్క పెట్టుకుని ఇక్కడికి వస్తాం. వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జర్నీ చేస్తూ వస్తున్నప్పుడు కొన్ని సాంగ్స్ పాడుకుంటారు. యెరూషలేములో దేవుడి మందిరం ఉంది. ఆ మందిరంలో పండగ జరగబోతుంది. ఆ పండగకి మనం వెళుతున్నప్పుడు ఆ దేవుడిని జపించుకోవడానికి, తప్పించడానికి, ఆరాధించడానికి పాటలు పాడతారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెదిరిపోయిన ప్రాంతం నుంచి యెరూషలేముకి వచ్చే లోపు కొన్ని పాటలు పాడుకుంటారన్నమాట. ఈ మార్గం మధ్యలో పాడుకునే పాటలనే చెప్పండి యాత్ర కీర్తనలు అంట. ఆ కీర్తనలకు మీనింగ్స్ ఉన్నాయి. ఆ కీర్తనలకి దైవికమైన అర్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ నుండి అక్కడ దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు కుటుంబాలుగా పోతున్నప్పుడు సంతోషంతో పాటలు పాడుకుంటాం. దేవుడిని చూడబోతున్నాం, దేవుడిని ఎదుర్కోబోతున్నాం, దేవుడిని ఆరాధించబోతున్నాం. అందుకే ఆ పదాలు అలా ఉంటాయి. ఈ కీర్తన రాస్తున్నప్పుడు కొన్ని పదాలు ఉపయోగించాడు. ఏం రాస్తున్నాడు? యాత్ర కీర్తన. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఎలా ధన్యులవుతారు? ఈ ధరణి మీద 4 విషయాలకి మనిషి కొట్టిమిట్టాడతాడు. ఈ భూమి మీద నరుడు అన్నవాడు 4 విషయాలు కొట్టుకుంటాడు. ఏ 4 విషయాలకి ఈ భూమి మీద ఆ 4 విషయాలు లేకపోతే మనిషి మనుగడ జరగదు. అసాధ్యం. వాడికి చాలా కష్టం అవుతుంది. ఈ యాత్ర అనే జీవితంలో అంటే ఆ రోజు వాళ్ళకి అక్కడి నుండి యెరూషలేము యాత్ర, మనకి కూడా ఒక యాత్ర ఉంది. అంటే ఎక్కడ వదిలేసి ఒకరోజు ఆ దేవుని దగ్గరికి యాత్ర, ఆ రోజు ఆ దేవుని సన్నిధికి యాత్ర, ఒకరోజు మన జీవితానికి ఈ ధరణిపై నుంచి యాత్ర. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంతకాలం ఇక్కడ బతుకుతాంగా, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇక్కడ బతుకుతున్నప్పుడు ఈ 70-60 ఏళ్ళు యాత్రను మర్చిపోతున్నారంట. ఒకరోజు వెళ్ళిపోతామన్న సంగతి మర్చిపోతున్నారట. ఒక భూమి మీద కుటుంబం గడవాలంటే మనీ ఉండాలి, ఫైనాన్స్ ఉండాలి, పైసలు ఉండాలి, సంపాదన ఉండాలి. రెండవ చెప్తున్నాడు, మనీ ఉంటే సరిపోదు, వైఫ్ సరిగా ఉండాలి వెనక. అది 3వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 1 ఫ్యామిలీ విషయానికి ముందు ఫైనాన్స్ చెప్తున్నాడు. 2 ఫైనాన్స్తో ముడిపెట్టి ఫ్యామిలీ సరిగా ఉండాలి. ఫ్యామిలీ వైఫ్ ఉంటే సరిపోద్దా? వెనకాల కందిరీగలు పుడతాయి. ఆ కందిరీగల పేరు పిల్లలు. వాళ్ళ కలిసి రావాలి. ఎలాంటి పాయింట్స్ చెప్తున్నాడు చూడండి. ఎలాంటి పాయింట్స్? 1 ఫైనాన్స్, 2 ఫ్యామిలీ, 3 ఫ్యామిలీలో చిల్డ్రన్స్, 4వది ఏం చెప్తున్నాడు 6వ వచనంలో? నీ పిల్లలను చూడాలి. నీ పిల్లలను చూడడం అంటే హెల్త్ స్కేల్. భూమి మీద మనుష్యుడికి కావాల్సిన 4. 1 ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్, హెల్త్. ఈ 4 ఉంటేనే కుటుంబం నడుస్తుంది. ఈ 4 ఒక్కటి వీగినా కుటుంబం ఎగిరిపోతుంది.
వీటిని చక్కబెట్టడానికే, వీటిని సంపాదించడానికే, వీటిని పోగేసుకోవడానికే, వీటిని కట్టుకోవడానికే నరుడన్నవాడు పరిగెడుతున్నాడు. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో వాడు ఆయుస్సును వాడు మర్చిపోతున్నాడు. వాడు ఆయుస్సును వాడు మర్చిపోవడమే కాదు, ఒకరోజు జీవితం ముగిసిపోతే ఆ దేవుడి ఎదుట నిలబడే ఒక యాత్ర ఉందన్న సంగతి వీడు మైమరిసిపోతున్నాడు. సంపాదనలో పడి, వీడి సంసారంలో పడి, వీడి పిల్లల్లో పడి, వీడి ఆరోగ్యంలో అనారోగ్యంలో పడిపోయి సృష్టికర్తను మర్చిపోతున్నాడు. మరి ఎలా వీటిని డీల్ చేయడం? ఈ 4 అవసరమేగా భూమి మీద. ఈ 4 దేవుణ్ణి నమ్ముకున్న వాడికైనా అవసరమే, దేవుణ్ణి నమ్ముకోలేనివాడికైనా అవసరమే. ఈ భూమి మీద ఈ 4 బాగుంటేనే మనిషి బతుకుతాడు. లేదంటే వాడి పుట్టుక కూడా కష్టం, వాడి మనుగడు కూడా కష్టం. వాడు ఎందుకు పడుతున్నాడో వాడి బ్రతుక్కి ఒక మీనింగ్ అంటూ ఉండదు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఈ భూమి మీద మనుషుడికి కావాల్సింది ఒకటి, ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్, హెల్త్. ఇవన్నీ కలిసి రావాలంటే దీనికి ఒక లింక్ ఇచ్చాడు. భలే రాశాడండి కీర్తన. మన కీర్తనకు అర్థం పడుతూ ఉండవు, వాళ్ళ కీర్తనలకు అర్థాలు అంటే. ఇప్పుడు కీర్తనలన్నీ డీజే సాంగ్లు, డీజే దడ 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 డీజే. లైట్లు ఆరిపోతున్నారు, లైట్లు వేస్తున్నారు, పొగట్టేస్తున్నారు, పొగ. అర్థం లేవు ఇప్పుడు సాంగ్లు. కొన్ని సాంగ్లు వింటుంటే క్రీస్తు, యేసు అనే పదం వినబడిపోతే అది అనుకుంటాం లవర్స్ కోసం పాడుతున్నారు అనుకుంటాం కొన్ని పాటలు. అలా ఉంటాయి పాటలు. అందుకే బైబిల్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే బంగారు పత్రాలు లాంటి పాటలు. ఆ పాటలకి భక్తి ఉంది, ఆ పాటల్లో కుటుంబాలు ఉన్నాయి, ఆ పాటల్లో ప్రార్థన ఉంది, ఆ పాటల్లో బ్రతుకుకి మూలాలు ఉన్నాయి, ఆ పాటల్లో భక్తుడు ఎలా దేవుని ఎదుర్కోవాలో ఒక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు పాటలకు అర్థాలు లేవు. అందుకని అనుకుంటానండి, కొత్తగా పాటలు రాయాల్సిన అవసరం లేదండి. ఈ పాటల్లోనే కొంచెం వీటికే ట్యూన్ కట్టేస్తే అయిపోద్ది అనుకుంటాను నేను. ఉన్నాయిగా బైబిల్ కీర్తనలో, వాటికే ట్యూన్ కట్టేస్తే అయిపోద్ది. ఎందుకంటే మంచి కీర్తనలు అవి. ఈ ట్రెండ్లోకి అర్థమయ్యే పదాలు ఉపయోగించి దానికి ట్యూన్ చేస్తే చాలు. అర్థవంతమైన కీర్తన ఏం చెప్తున్నాడు చూడండి, కుటుంబాన్ని 4 విషయాల్లో కట్టుకోవాలట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. పక్కా, తిరుగులేదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు? సామెతలు చెప్పారు బయట. సామెతలు ఏంటి చెప్పనా? వెలుగుండగానే కష్టపడాలి, దీపం ఉండగానే చెప్పండి ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇంకా చెప్పండి కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు చెప్పండి వెనకేసుకోవాలి. 4 ఏమేయట్లేదు, 80 పైనే వేస్తున్నారు. ఓపుకుండగానే 4 రాళ్ళు వెనకేయాలి, వెలుగుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నడుతున్నాను. ఇదే సూత్రం నువ్వే కాదు, మీ అయ్యి కూడా పాటించాడు. ఇదే సూత్రం మీ అయ్యి కాదు, మీ అయ్యి కూడా పాటించాడు, మీ ముత్తాత కూడా పాటించాడు. అడుగుతున్నాను, మీ ముత్తాత కష్టపడ్డాడు, మీ నాన్న కష్టపడ్డాడు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. ఫైనాన్షియల్గా ఏమన్నా ఎదిగారా? జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉందా చెప్పండి? ఎక్కడేసిన గొంగలు అక్కడన్నట్టే జీవితం ఉంది. మీ తాత కష్టపడ్డాడు, మీ ముత్తాత కష్టపడ్డాడు, మీ అయ్యి కష్టపడ్డాడు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. ఎందుకు ఆర్థికంగా ఎదగట్లేదు? డే అండ్ నైట్ కష్టపడతారు, వ్యాపారాలు చేస్తారు, ఇంకా ఏంటి చెప్పినా దొంగ వ్యాపారాలు కూడా చేస్తారు. ఆడి దగ్గర అబద్ధం, ఈడి దగ్గర అబద్ధం, ఆడి దగ్గర 10, ఈడి దగ్గర 10, ఆడి దగ్గర 100 లాగేసి పోగేసి ఏదోలాగా బ్యాంకులో వేసి ఆ పాలసీ ఈ పాలసీ కట్టేస్తారు. అడుగుతున్నారు, ఎదిగిపోతారా? జీవితంలో ఎదిగిపోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది. ఆర్థికంగా ఎదిగిపోతారా? ఒకవేళ అడ్డగోలుగా ఎదిగిపోతే ఆ ఎదుగుదలలో సుఖపడగలవా? ఆ రూపాయి నీకు వంట పడుతుందా? నీ కుటుంబానికి కలిసి వస్తుందా అని అడుగుతున్నాను. నువ్వు ఆ రూపాయిని అనుభవించి సుఖంగా భూమి మీద బతకగలవా? ఫైనాన్షియల్గా ఎలా ఎదిగిపోతావు? అడ్డగోలుగా 100 మందిని తొక్కి ఎదిగిపోతారంటే నిన్ను తొక్కేవాడు పైన ఉన్నాడు, ఊరుకుంటాడా? లేదండి మేము ఎవరిని అడ్డగోలుగా దొంగతనం చేయము, ఎవరి మీద దొంగ వ్యాపారాలు చేయం, మేము ఎక్కడ లాక్కోలేదు, మేము కష్టపడుతున్నామండి, కూలికి పోతున్నామండి, లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నామండి, అయినా మేము ఎందుకు ఎదగలేకపోతున్నామంటే నాలాటి వాడి కోసం కలిపాడు లింక్. అక్కడ ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. నిశ్చయముగా అనుభవిస్తావు, ధన్యుడవుతావు, నీకు మేలు కలుగుద్ది, పక్కా జరుగుద్ది. ఎప్పుడో? యెహోవా యందలి భయభక్తులు కలుగున్నప్పుడు. ఎప్పుడు? నిశ్చయముగా నువ్వు అనుభవించాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే పక్కా నువ్వు కష్టపడిన 100 అయినా 150 అయినా 300 అయినా తెచ్చుకున్నది రోజుకి 500 అయినా చాలు, సుఖంగా బతికేస్తావు.
అలా కాదండి, చాలామంది డబ్బు అడ్డగోలుగా సంపాదిస్తున్నారంటే సంపాదించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగండి, కొంప నిండా రోగాలు ఉంటాయి. మీరు వెళ్ళి అడగండి. నేను చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వినండి. అద్రిపోయి పెళ్లి చేశారు ఇండియాలో, అద్రిపోయి పెళ్ళి. 5,000 కోట్లు, 5,000 కోట్లు పెళ్ళికి, 5,000 కోట్లు. ప్రపంచంలో ఏ దేశం అలాంటి పెళ్లి చేయలేదు. అన్ని కోట్ల రూపాయలు ఇప్పటికొచ్చి ఎవరు ఖర్చు పెట్టలేదు. ప్రపంచమే అవాక్కైపోయి ఇండియాలో ఇంత పెద్ద పెళ్ళికి అందరూ ఒక్కసారి అటెన్షన్లోకి వచ్చారు. 5,000 కోట్ల రూపాయల పెళ్ళి. పెళ్ళికి ఎవరు వచ్చారో తెలుసు? ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, సింగర్స్ వచ్చారు. హాలీవుడ్ నుంచి యాక్టర్లు వెళ్ళారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అందరూ ఖాన్లు ఎక్కడ? ఆ ఖాన్స్ ఎవరైతే ఉన్నారో టాప్ యాక్టర్ల వాళ్ళ సినిమా రిలీజ్ అయితే 100 కోట్లు క్లబ్లో నిలబడుతుంది. ఇప్పుడు 200 కోట్లు, 1000 కోట్లు లైన్లో నడుస్తుంది. అలాంటి స్టార్డమ్ అనే యాక్టర్ల బాలీవుడ్ యాక్టర్లు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఆ పెళ్ళికి ఏం చేశారు చెప్పనా? బ్యాండ్ కొట్టారు. షారుఖ్ ఖాన్ బ్యాండ్ కొట్టడం ఏంటి, సల్మాన్ ఖాన్ డప్పు కొట్టడం ఏంటి, వీళ్ళ పెళ్ళిలో డ్యాన్స్ చేయడం ఏంటంటే అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆ పెళ్ళింటి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. ఇంకెవరు వచ్చారు? ఇక్కడ మీ తెలంగాణ మంత్రులు వెళ్ళారు, మా ఏపీ మంత్రులు వెళ్ళారు. ఆ పెళ్ళికి అందరికి ఆహ్వానాలు వచ్చి అందరూ వెళ్ళారు. ఆ పెళ్ళిలో చాలామంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఇంటర్నేషనల్, నేషనల్ అందరూ వచ్చారు. చదువుకున్న పిల్లలకి, యంగ్స్టర్స్ కొంతమంది తెలుసు. పెళ్ళికి జాన్ సీనా వచ్చాడు. జాన్ సీనా ఎవడు? డెవలప్ అని ఒకటి ఉందండి ప్రోగ్రాం. అందులో జాన్ సీనా ఒకడు ఉంటాడు, ఇలా చెయ్యి ఇలా అంటుంటాడు వాడు. అందులో జాన్ సీనా టాప్ అన్నమాట. అందులో పెళ్ళికి జాన్ సీనా రావడం ఏంటండి? పెళ్ళికి జాన్ సీనా ఫైటర్ వచ్చాడు, ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది. విచిత్రం ఏంటి చెప్పిన? ఆ పెళ్ళికి వెళితే సెలబ్రిటీలకి వాచ్లు గిఫ్ట్గా ఇచ్చారు. వాచ్ ఖరీదు 2 కోట్లు. మనల్ని పిలిచిన బాగుంది. పెళ్ళికి ఆ పెళ్ళికి వెళ్తే ఇచ్చే వాచ్ ఖరీదు 2 కోట్లు. అర్థం కొట్టేశారు పెళ్ళి. అవాక్కైపోయారు పెళ్ళిని చూసి. ఎంత ఉందగా? రాష్ట్రాన్ని కొనేసే డబ్బు ఉంది, దేశాన్ని కొనేసే డబ్బు ఉంది, కొత్త రోడ్లు కూడా కొనేసి పాత రోడ్లు అమ్మేసి అంత డబ్బు ఉంది వాళ్ళకి. ఒక్కటేటి, భారత రాజకీయ వ్యవస్థకి ఎన్నుపూసలా పనిచేసేంత డబ్బు ఉంది. ఆ ఇంటి పేరే రిలయన్స్. ఆ పెళ్లి కొడుకు పేరు అనంత్ అంబానీ. ఆ అనంత్ అంబానీకి ఇంత రంగరంగ వైభవంగా ఎంత డబ్బు, ఎంత మార్కెటింగ్ షేర్ జరుగుతుంది. కానీ విషయం ఏంటి చెప్పిన? అంత డబ్బున్న డాక్టర్ గారు అన్నారట, ఎక్కువ ఏసీలో ఉండకుండా త్వరగా పోతారన్నారంట. నేను అడుగుతున్నాను, డబ్బున్న ప్రతి ఒక్కడు సుఖపడతాడంటే రాంగ్ వ్యూ. మళ్ళీ చెప్తున్నా, తప్పుడు చూపు చూస్తున్నావు. డబ్బున్న ప్రతి ఒక్కడు అనుభవిస్తాడంటే 5,000 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ సింగర్ని తెచ్చాడు, జాన్ సీనాని తెచ్చాడు. ఇంకా ఎవరైతే ఉన్నారో హాలీవుడ్ యాక్టర్ని, బాలీవుడ్ యాక్టర్ని, టాలీవుడ్, కోలీవుడ్ అందరు యాక్టర్లు తెచ్చాడు. అన్నీ తెచ్చారు. కానీ ఆ డబ్బుతో వాళ్ళ ఆరోగ్యం తేగలరా? 2 నిమిషాలు ఏసీలో ఉంటే పోతాడు ఆ పెళ్ళికొడుకు. 2 నిమిషాలు వాళ్ళ బాత్రూమ్లు వేసి, వాళ్ళ సెల్లార్ వేసి, వాళ్ళ టాప్ బిల్డింగ్ పైనుంచి కింద వరకు అంతా సెంట్రల్ ఏసీ. కానీ ఆ అబ్బాయి వస్తే ఏసీ కట్టేయలేకపోతాడు. ఇంత ఉందేని అడుగుతున్నా. ఎంత డబ్బున్నా వాళ్ళు అనుభవించగలుగుతున్నారండి, అనుభవించారు. అందుకే చెప్తున్నాడు దేవుడు అంటాడు చెప్పిన, డబ్బు ఉండడం ముఖ్యం కాదు, డబ్బు ఎలాగైనా సంపాదిస్తారు. కానీ అంతకే లింక్ పెడుతున్నాడు, కష్టపడిన రెక్కలతో కష్టపడింది అనుభవించాలి. రెక్కలతో కష్టపడింది, నీ చేతుల కష్టార్జితం అంటే నీ చేతులతో కష్టపడింది అనుభవించాలి, యథార్థంగా అనుభవించాలి. బైబిల్లో సూత్రం ఏముందో తెలుసా? బైబిల్లో సూత్రం ఏంటో తెలుసా? బైబిల్లో సూత్రం చెప్తాను వినండి. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. యథార్థత. ఎవడు జెన్యూన్గా ఉంటాడో వాడు సక్సెస్ అవుతాడండి లైఫ్లో. గుర్తుపెట్టుకోండి. అక్కడొక అబద్ధం, ఇక్కడొక అబద్ధం, ఇక్కడొక మాట, అక్కడొక మాట, ఆ ఎండకి గొడుగు, ఈ ఎండకి గొడుగు నడుపుతున్నాను. త్వరగా గొడుగు ఎగిరిపోద్ది, రెడీగా ఉండు. ఎదగో, లైఫ్లో సక్సెస్ అవు. లైఫ్లో ఎదగాలి అంటే యథార్థత. యథార్థతకి మీనింగ్ ఏముందంటే యెహోవా యందలి భయభక్తులు. యెహోవా యందలి భయభక్తులు కలిగి కష్టపడు, 300 తెచ్చుకో, ఆనందంగా బతికేస్తావు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండు, 500 రూపాయలతో ఆనందంగా బతుకుతావు. కానీ రోజుకి 50,000 తెచ్చుకున్నవాడి కొంపలో లేని ఆనందం, రోజుకి 500 తెచ్చుకుని నీ కొంపలో ఆనందం ఉంటుంది. ఎందుకో చెప్పిన, వాళ్ళు లేనిది నీలో ఉన్నది, ఆ కుటుంబంలో లేనిది నీలో ఉన్నది ఒక్కటే.
యెహోవా అనే ఒక ఆన్సర్ ఉందో చూసావా, అదే నీకు ఆనందం ఇస్తుంది. దేవుడు అనే ఒక అర్థం ఉందో చూసావా, అదే నీకు ఆనందం ఇస్తుంది. BMW, రేంజ్ రోవర్లు, ఇంకా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఆడి కార్లు, బెంజులు, పెద్ద పెద్ద కార్లు, కోట్లు. అలాంటి కార్లు వేసుకుని సీరియస్గా తిరుగుతారండి రాత్రులు. ఈ హైదరాబాద్ సిటీలో ఇప్పుడు టిన్ సిటీస్ ఉన్నాయిగా, పెద్ద సిటీలో. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఏరియాలకు వెళ్తే ఫారెన్లోకి వెళ్ళినట్టుంది. ఇప్పుడు ఆ కోకపేట అది వెళ్తుంటే టాప్ హోటళ్ళు ఉన్నాయి అక్కడ. నేను పేరు చెప్పకూడదు, హోటల్ పేరు చెప్తాను, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుందని చెప్పట్లేదు నేను. కొన్ని టాప్ హోటల్, కేవలం మీరు ఆ సాఫ్ట్వేర్ హబ్ ఉందిగా, ఆ సాఫ్ట్వేర్ హబ్ దగ్గర ఒక టీ సెంటర్ ఉంటుందండి. ఆ టీ సెంటర్ టర్న్ ఓవరే, మళ్ళీ చెప్తున్నాను, ఆ టీ సెంటర్ టర్న్ ఓవరే రోజుకి కొన్ని కోట్లు. రోజుకి టీ కొట్టిట్టుకున్న బాగుంది మనం. ఆ టీ అమ్మేది ఒక టీ ఉంది అక్కడ, టీ అమ్ముతారు, టీ కాఫీ అమ్ముతారు. ఆ సాఫ్ట్వేర్ హబ్లో ఉంటుంది, పెద్దది అడుగుతుంది. అందరు కుప్పలు తెప్పలు టీ తాగుతారండి అక్కడ. విషయం ఏంటి చెప్పిన, ఆడి కార్లు వేసుకుని వస్తారు, బెంజులు వేసుకుని వస్తారు. పక్కన టాప్ మోస్ట్ రెస్టారెంట్లు ఉన్నాయి, 5 స్టార్లు అంటే రెస్టారెంట్లు ఉన్నాయి, అందరూ ఉంటారు. అందరూ అలా వస్తారు. డబ్బు ఉంది, బెంజులు ఉన్నాయి, చెప్పుకోదగ్గ హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. అలా ఫ్యామిలీతో కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్సులు, బ్రాండెడ్ వస్తువులు పెట్టుకుని, ఐఫోన్లు ఉన్న వాళ్ళు ఫోన్ కింద ఎట్టరు, కింద జేబులు ఎట్టరు, పై జేబులు ఎడతారు. ఎందుకు? మేము ఐఫోన్ వాడుతున్నామని. మరి ఆ కొరికేసిన మొక్క మనకు కనబడదుగా యాపిల్ సింబల్, అందుకే ఈ పైన ఎడతారు అన్నమాట. ఎన్ని చూపించుకుంటూ వస్తారండి. అయిపోయిన మొక్కలన్నీ చూపించుకుంటే ఇలా వచ్చి సీరియస్గా కూర్చుంటారు. పెద్ద ఆ మెనూ తీసుకుని, పెద్ద ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళగా మెనూ తీసుకుంటారు కదండి. ఆ రెస్టారెంట్లో మెనూ తీసుకుని ఇలా చూసి చివరిలో ఒక ఆర్డర్ ఏమిస్తారు చెప్పిన, పెరుగన్నం. పెరుగన్నం అంటే డెడ్ సీప్గా ఉంటుందని దానికి ఒక పేరు రాస్తారు, కర్డ్ రైస్ అన్నారు. కర్డ్ రైస్ ఏముంటుందంటే ఏపేసిన ఎండుమిరకాయలునే చెప్పండి, జల్లేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి 4 ఏవైతే ఉన్నావో ఆ ఏవైతే యాపిల్ ముక్కలు జల్లేసి, లేదంటే ఆ ధాన్యం గింజలు జల్లేసి ఇచ్చేస్తే స్టైల్గా బెంజులో వచ్చి పెరిగిన తిని వెళ్ళిపోతారు. నేను అడుగుతున్నాను, అదే ఏమైనా బాగుందని జీవితం? నా బెంజ్ ఏంటి, నా డబ్బేంటి, నా యాపిల్స్ ఏంటి, నేను వచ్చి తినేదేంటి? గంజి తింటున్నాను ఇక్కడికి వచ్చి నేను అడుగుతున్నాను, పెరిగనం తింటున్నాను అడుగుతున్నాను. మరి మన దగ్గర బెంజ్ లేదు, మన దగ్గర BMW లేదు, మన దగ్గర ఏమీ లేదు. కానీ పెళ్ళికి వెళ్తాం, బిర్యానీ తింటాం, నచ్చితే మళ్ళీ కవర్లు వేసుకుంటాం, మళ్ళీ ఇంటికి తెస్తాం, మళ్ళీ సాయంత్రం తింటాం, నచ్చితే మళ్ళీ ఉదయానికి టిఫిన్గా కూడా అదే అరేంజ్ చేస్తాం. ఇన్నిసార్లు బిర్యానీ తింటున్నా మన జీవితం బాగుందా? బిర్యానీ తింటే పోతామన్నా బెంజ్ కారు మీద తిరుగుతున్న ఆడి జీవితం బాగుందా చెప్పండి. అదే బ్లెస్సింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. బ్లెస్సింగ్స్ అనగానే ఎకరాలు వచ్చేస్తాయి అనుకోకండి. బ్లెస్సింగ్ దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి చెప్పిన, నచ్చిన కూర, నచ్చిన ఆహారం తిని అరాయించుకుంటున్నాను చూసారా, అదే బ్లెస్సింగ్. గుర్తుపెట్టుకోండి, నిశ్చయముగా అనుభవిస్తావు. ప్రసంగి ఇలా అన్నాడు, ఇదే ఈ కీర్తన రాసిన ఆయనే ఆ ప్రసంగం రాస్తే ఇలా అన్నాడు, ఏమో తెలుసా? యెహోవా సెలవు లేకుండా ఒకడు భోజనం చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యం? నువ్వు బిర్యానీ మనసారా తింటున్నావంటే గాడ్స్ పర్మిషన్ అది. కక్క ముక్క డొక్క నువ్వన్నీ కలిపి తిట్టినావంటే దేవుడిచ్చిన దీవెనదే. మెడికల్ టెంపర్కి వెళ్ళి అడగండి, చికెన్ తిన్నప్పుడు మటన్ తినకూడదు, మటన్ తిన్నప్పుడు చికెన్ తినకూడదు. మనము చికెను, మటను, చేపలు ఇంకా చెప్పండి అన్నీ కలిపి తింటానండి. ఎప్పుడన్నా ఏమన్నా అయిందా? దట్ ఈజ్ బ్లెస్సింగ్ పీపుల్స్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆశీర్వాదం పొందుకున్న ప్రజలం మనం. దీవుల్ని అంటే దేవుడు అంటున్నాడు, నా యందులు భయభక్తులు కలిగుండు, 500 తెచ్చుకున్న పూరు గుడుసులో ఉన్న ఆనందం ఆ 5 స్టార్ హోటల్లో ఉండదు. ఆడికి లేని ఆనందం నీకు ఇస్తారన్నాడు. ఆడికి లేని ఆనందం నీకు తెచ్చి పెడతాను. ఎందుకంటే నా వైపు చూడు, నా కట్టడలు చూడు, నా ఆజ్ఞలు చూడు, నేను ఏం కోరుకుంటున్నాను చూడు, నన్ను బట్టి నువ్వు నడిస్తే నీ జీవితం అదిరిపోద్ది అన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఫైనాన్షియల్గా మనం సక్సెస్ అవ్వాలి అంటే, జీవితంలో ఆర్థికంగా ఎదగాలి అంటే సూత్రం ఒకటే, దేవుడిని పెట్టుకో ముందు. సోమవారం నుండి శనివారం వరకు కష్టపడు, సండే వచ్చేసరికి ఎంత పనున్నా పక్కన పడేసి ఆదివారం చర్చికి వెళ్ళడం నేర్చుకో. ఓటీలు, డ్యూటీలు, ఓవర్గా సంపాదించే ఎక్స్ట్రా జీతాలంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతామని చెప్తున్నాను నేను. ఆపు. సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు నీకు ఒక షెడ్యూల్ ఇచ్చాడుగా, నీకు ఒక పర్మిషన్ ఇచ్చాడుగా. పగటి వేళ ఉదయం నుంచి సాయంకాలం వరకు నీకు ఒక సిస్టమ్ ఇచ్చాడుగా, కష్టపడు. కానీ దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడుగా, ఆయనకు నువ్వు టైం ఇవ్వాలి, వారాంతంలో నువ్వు నేర్చుకోవాలి. ఆయన నేర్చుకున్న ఆజ్ఞలు ఏవైతున్నావో వారమంతా నువ్వు పాటించాలి.
ఎప్పుడైతే ఇవి చేస్తావో దేవుడు అన్నాడు ఆర్థికంగా నేను దీవిస్తాడట, నువ్వు ధన్యుడు అవుతావట, నువ్వు ఏ పని చేసినా మనీ విషయంలో నీకు మేలే కలుగుతాదట. ఇది ఆర్థిక విషయం. రెండవది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఇది రెండో ప్రాబ్లం అండి. ఒకటి, ఆర్థికంగా బాగుంటేనేమో భార్యతో బాగోదు, భార్యతో బాగుంటేనేమో చెప్పండి ఆర్థికంగా బాగో. కుటుంబానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. చాలామంది ఫైనాన్షియల్గా బాగుంటారు, కానీ వెనకాల గయ్యాల గంప ఉంటుంది. ఈవిడ జాలు మొత్తం రోడ్డు మీద పడిపోవడానికి. పెద్దలు తెలుసు అన్నారో తెలియకన్నారో వాళ్ళ అనుభవంతో ఒక మాట అన్నారు, ఏమనంటే ఇంటికి దీపం చెప్పండి చెప్పండి ఇంటికి దీపం ఇల్లాలు. పాత పాటలు అన్నారు, ఆలయాన్న దేవుడు ఉంటే చెప్పండి ఇంట్లో దేవుడు సమానంగా వెలిగే జ్యోతి ఎవరంట? ఇల్లాలు. నేను అడుగుతున్నాను, ఇల్లు ఎలగాలన్నా మేడం గారి చేతుల్లో ఉంటుంది, ఇల్లు తగలడిపోవాలన్నా చెప్పండి మేడం గారి చేతుల్లో ఉంటుంది. మరో మాట చెప్తున్నాను, రోడ్డు మీద ఒక మగాడు వచ్చి మీసం మెలయ్యాలన్నా మళ్ళీ చెప్తున్నాను, వెనకాలన్నా కూడా తినంగా ఉండాలి. వాడు సొసైటీలో గౌరవంగా నిలబడాలంటే వెనకాల హోమ్ మినిస్టర్ గారు తినంగా ఉండాలి. హోమ్ మినిస్టర్ అంటే ఎవరు అనుకోకండి, వైఫ్. ఆవిడ తినంగా ఉండాలి, భార్య అని. అందుకే చూడండి, చాలామంది ఆర్థికంగా బాగున్నా ఆ ఆర్థిక నష్టాల్లో ఒక నష్టం ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆర్థిక నష్టాల్లో ఒక నష్టం, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉండాలి. నీ భార్య నీకు కలిసి రావాలి. ద్రాక్ష వల్ల అంటే ద్రాక్ష గుత్తులుగా వస్తుందని కాదు. ద్రాక్ష వల్ల అంటే చెవులకి కాళ్ళకి ఆవిడకి ద్రాక్ష గుత్తులు వస్తాయని కాదు. ద్రాక్ష వల్ల అంటే గ్రేప్ జ్యూస్ కోసం మాట్లాడలేదు అక్కడ. ద్రాక్ష వల్ల అంటే నీ ఆర్థిక విషయంలో, నీ కుటుంబ విషయంలో ఆవిడ నీకు కలిసి రావాలి. ఎప్పుడు కలిసి వస్తుంది? ఎదురుగా నిలబెట్టుకుని కలిసిరా 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 అంటే కలిసి వస్తుందా? వస్తానులే అంటారు. కలిసిరా కలిసిరా అంటే ఆవిడకి అర్థమవుదు. ఇదిగో మనం ఇలా ఉండాలి, రూపాయి దాయాలి, సీట్లు అయ్యే గట్టి జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలంటే ఎక్కదని మళ్ళీ చెప్తున్నాను, మీరేంటి చెప్పండి, వాళ్ళకి ఎక్కదా గాక ఎక్కదు. మనం ఆర్థికంగా బాగుంటే ఎన్నైనా చెప్పండి, వాళ్ళకి ఎక్కదు. ఎలా తెలుస్తాయో ఈ కీర్తన రాసిన ఆయనే సంసారానికి సామెతలు రాశాడు. ఆ సంసారానికి సామెతలు రాస్తూ ఒక మాట అన్నాడు చూడండి. ఒకసారి సామెతల గ్రంథం రండి, ఒకసారి చివరి అధ్యాయం, సామెతల గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతల గ్రంథం ఎందుకు రాశాడో మీకు అర్థమవుద్ది. సామెతల గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం, గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నేను అడుగుతున్నాను, గుణవతి అంటే ఎవరండి చెప్పాలి? గుణవతులు ఎక్కడుంటారు? అంగరహ గ్రహం మీద ఉంటారా? చెప్పండి. ఈవిడ గుణవతి అని ఎలా చెప్పగలం? కలర్ని బట్ట? నల్లగుంటుందా, తెల్లగుంటుందా, సామంసాయిగా ఉంటుంది? ఇప్పుడు గుణవతి అని ఎలా చెప్పగలం? డ్రెస్ కోడ్ లేదా ఏమైనా సైడ్ పాపడ్ ఏమైనా తీసుకుంటుందా? ఆవిడ గుణవతి అని ఎలా చెప్పగలం? చాలామంది అనుకుంటారు గుణవతి అని, కానీ స్లో మాట్లాడదాం కూడా ప్రైజ్ ద లార్డ్, అదేం కాదు. గుణవతి అనగానే గట్టిగా మాట్లాడుతూ స్లోగా మాట్లాడుతూ భక్తిని ఇలా కొలవకండి. డ్రెస్ కోడ్ కాదు, చెప్పండి సైలెంట్గా ఉంటుంది కాదు, రోడ్డుకి ఎడంపగ్గా నడుస్తుందని కాదు, ఈ హెయిర్ స్టైల్ ఏదైతే దూకుంటుంది ఇవేం కాదు. గుణం అంటే క్యారెక్టర్. గుణం అంటే మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకొని మార్చుకొని తెచ్చుకుంటే వచ్చే ఆ గుణాన్నే గుణవతి అంటారు. లేనివి తెచ్చుకోవాలి, మార్చుకోవాలి, వాటిని మార్చుకుని సరి చేసుకునే ఆవిడనే గుణవతి అంటారు. గుణవంతుడైనా గుణమైనా గుణవతి అయినా మార్చుకోవాలి. పుట్టుకతో అందరం బాగానే పుడతాం, కానీ ఆ ఎదిగే కొద్దీ చెడిపోయే దరిద్రం ఉంటాయి చూసారా, అవి మార్చుకోవాలి. ఆ మార్చుకునికైనా క్యారెక్టర్లు అలవాటు చేసుకోవాలట. ఆ గుణవతి అంటే ఆమె గుణవతి అనడానికి ఆ గుణగణాల్లో మొదటి గుణం ఏంటో చెప్తున్నాడు చూడండి. చెప్తున్నాడు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకి ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలిగిన. గుణవతికుండే గుణాల్లో మొట్టమొదటి గుణం ఏంటట చెప్పండి చూసి. గుణవతికుండి ఈమె గుణవతి అని చూసిన వెంటనే చెప్పడానికి ఆ గుణవతికుండే మొట్టమొదటి గుణాల్లో ఒక గుణం ఏంటి చెప్పనా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తన వల్ల రావంట. కుటుంబంలో ఆర్థిక నష్టాలు తన వల్ల జరగవంట.
జరగనివ్వదు. రూపాయి విలువ తెలుసు తనకి. తన భర్త ఎక్కడికి పోయి కష్టపడుతున్నాడో, ఎలా తెస్తున్నాడో, ఎంత దాస్తున్నాడో, ఈ ఈఎంఐలు ఎంత, సీటీలు ఎంత, బరువు ఎంత, పిల్లలకు కట్టేదెంత, దాచేదెంత, పోగేసేదంత, ఆయన కష్టం ఎంత, ఈ విలువ ఆవిడ ఖచ్చితంగా గమనిస్తుందంట. తన భర్త యొక్క లాభప్రాప్తికి ఎప్పుడూ నష్టాలు తేదట. గుణవతుకుండే మొట్టమొదటి గుణం ఏంటి చెప్పిన, డబ్బుల విషయంలో దోబరా ఖర్చులు చేయదంట. దోబరా ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చులు. ఈ మధ్యకాలంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయినాయి. దేనికి ఎక్కువ అనవసరమైన ఖర్చులు అయిపోతుంది? బట్టలు అంటే తెక్కునేస్తారండి. ఆడకుండే అలవాట్లోకి అలవాటు బట్టలు. ఆ బట్టలు ఒకప్పుడు ఎప్పుడూ షాప్కి వెళ్తే కొనేవారు. ఇప్పుడు దరిద్రం ఏంటి చెప్పిన, మీసో, ఆసో, ఈసో అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయి అన్నీ. ఈ బట్టలు అడుగుతాను, ఇన్ని బట్టలు దేనికండి అడుగుతున్నాను. ఆల్రెడీ బట్టలు ఉన్నాయి. మా వైఫ్ లైవ్ చూస్తుందో లేదో తెలియదు కానీ చెప్తాను అండి. ఏదైనా కొత్త బట్టలు కొనమంది అనుకోండి, నాకు తెలుసు తనకి ఎన్ని జతలు ఉన్నాయి, నేను కొనానుగా. నీకు సంవత్సరాలు సరిపోయే జతలు ఉన్నాయి. నీకు కొత్త బట్టలు కొనాలంటే సూత్రం ఒకటి, ఆ పాత బట్టలు నాకు ఇచ్చే, లేనోళ్ళకి ఇచ్చేస్తాను, అప్పుడు కొత్త బట్టలు కొంటాను. నీకు కొత్త బట్టలు కొనాలంటే దానికి సరైన కారణం ఉండాలి. ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది? నేను రోజు మీటింగ్ పోతుందంటే నాకు అవసరం, నీకెందుకు నడుతున్నాను, నీకు ఎందుకు నడుతున్నావు? ఆ మాటకు ఆవిడ స్ట్రైక్ అవ్వద్దు, ఆగుద్ది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కొనుక్కున్నావంటే నేను కొనుక్కోను. నా బడ్జెట్ దేవుడు నాకు తెలుసు. నాకు దేవుడు నమ్మి ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టాలో నాకు తెలుసు. నువ్వు కొని నేను కొంటే దేవుడు ఇచ్చిన మనీని వేస్ట్ చేస్తే దేవుడు ఒక రోజు నన్ను అకౌంటబిలిటీ అడుగుతాడు. ఏం చేసావరా జేమ్స్, ఆ 10 ఏం చేసావని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా నా అకౌంట్ సరిపోవాలి. నువ్వు కొనుక్కుంటే నేను కొను, నేను కొనుక్కుంటే నువ్వు కొను. నడుతున్నాను. అనవసరమైన ఖర్చులు బట్టల విషయంలో ఉన్నాయి. కొనుక్కున్నారు. కొనుక్కున్నాక వేసుకుంటారా? అబ్బే, అవి వేసుకోవాలంటే మళ్ళీ సూత్రం ఎప్పుడే చెప్పనా, అవి వేసుకోవాలంటే ఎక్కడైనా ఫంక్షన్ అయినా జరగాలి. చెప్పండి, ఏదైనా పండగ రా. ఇప్పుడు ఫంక్షన్ లేదు, పండగ లేదు, ఎందుకు కొన్నారు? కొనేయాలి ఇప్పుడు, అంతే అర్జెంటుగా. అనవసరమైన ఖర్చులు. చాలామంది స్పీకర్ వేసిన జోకే మీకు కూడా వేస్తాను చూడండి. స్పీకర్స్ అందరూ ఎత్తుతారు. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బీరువా ఓపెన్ చేయండి. 4 అరలు ఉంటాయి, అందులో 3 అరలు ఎవరు బట్టలు ఉంటాయి చెప్పండి? ఈ ఆడవాళ్ళే ఉంటాయండి. రోజు కష్టపడే గొడ్లా కష్టపడి కింద ఉంటాయి 4 జతలు, ఆ కింద చివరిని. ఇంట్లో ఉండే ఈవిడికి మాత్రం ఎన్ని ఉంటాయి చెప్పండి? అన్ని బట్టలే. అయినా బట్టలు అండి. ఇదే వేస్ట్ ఖర్చులు. మళ్ళీ చెప్తున్నా, బట్టలు కొనుక్కోవద్దన్న ఉద్దేశం కాదు, బట్టలు తీసుకోవద్దన్న ఉద్దేశం కాదు. నేను అడుగుతున్నాను, దీనివలన ఇప్పుడు అవసరం లేనప్పుడు ఎందుకు కొనడం? మరొక ఆవిడ అంటుంది, ఇదిగో ఏవండి అందా, చెప్పు అన్నాడు. ఏమీ లేదు, మీరు నాకు వాషింగ్ మిషన్ కొనాలండి అంతే. ఆడ ఎంప్లాయ్ కదా, అందుకే ఏమన్నాడంటే, మనకి ఎందుకే వాషింగ్ మిషన్ అన్నాడు. మీరు కొంటారా కొనరా? మీరు కొన్నాను చెప్పండి, నేను అడగను. కొంటాను, కారణం చెప్పు అన్నాడు. మనకెందుకు వాషింగ్ మిషను? నేను ఇంటికాడ ఉంటే లింగిమని లింగి కట్టుకుని తిరుగుతాను, నువ్వు ఇంటికాడ ఉంటే లింగిమని ఆ నైటీ వేసి తిరుగుతావు. మనకెందుకే? మనం గట్టిగా బట్టలు తీసే వ్యవహారం లేదు, మనకి తీస్తాం. మనం గట్టిగా వారానికి బట్టలు తీస్తే 1 జత 2 జతలు. ఇంటికి వచ్చేటంటే నాకు లింగి, నా బనేలు, నువ్వు ఇంటికి ఉంటే నేను నైటీ అది వేసుకుని తిరుగుతావు. మనకెందుకే? అనవసరం. మీరు కొంటారా కొందరా? మనకెందుకో చెప్పుకుంటా. నువ్వు కొంటావా కొనవా? మనకెందుకు కార్యం నహి జిందగీ, కొంటావా కొనవని అడిగింది. అప్పుడు చెప్పింది ఆన్సర్. ఎందుకు కొనమంటున్నానంటే, ఆవిడ కొనేసుకుంది అంతే. ఎవరో నేను అడుగుతున్నా, ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా, ఎదిరింటోళ్ళు కొనేసుకున్నారని కొనుక్కోవాలా? ఇవే పనికి మనం ఖర్చులు అంటారు. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ వస్తువు అవసరమా ఉందా లేదా, ఇది కొనుక్కోవడం వలన దీని బడ్జెట్ ఎంత, దీని భారం ఎంత, ఇలాంటి ఆలోచన లేని వారిని ఏమంటాడు తెలుసా దేవుడు? గుణవతులు కాదంటారు. భర్త యొక్క కష్టార్జితాన్ని అర్థం చేసుకుని 10 రూపాయలు ఖర్చు పెట్టే తల్లిని ఏమంటాడు తెలుసా దేవుడు? గుణవతి అంటాడు. ఆర్థిక నష్టాలు తీసుకురాడట. అంటే ఆవిడ ఆర్థిక నష్టాలు తీసుకురాదట, అతని లాభప్రాప్తికి వెళితే కలగనివదట. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది, కానీ కలలో కూడా చెప్పండి కీడు చేయదట. చాలామంది తల్లులు చేసే తప్పు చెప్పిన, భర్త ఖర్చుల్ని, భర్త సంపాదనని పుట్టింటికి పంపిస్తారు. అదొక తప్పు, తప్పుల్లో పెద్ద తప్పు అది. ఆడెలా కష్టపడి చేస్తాడు, చెప్ప చేయకుండా అలాగా అమ్మగారింటికి పంపుతుంది. వీడి జీవితాంతం కష్టపడిన ఆర్థికంగా బాగుపడతాడా?
మీ అమ్మింటికి నీ భర్త కష్టాన్ని ఎందుకు పంపిస్తున్నావు? తప్పు కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, మీ ఫ్యామిలీ మీది, వాళ్ళ గొడుగు వాళ్ళది, మీ గొడుగు మీది. ఈ గొడుగులో ఉన్న కష్టాన్ని బట్టుకెళ్ళి ఆ గొడుగులో పెడితే, ఆ గొడుగులో ఉన్న కష్టాన్ని పెట్టి ఎక్కడ తెలిస్తే 2 గొడుగులు ఎగిరిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అక్కడికి ఎందుకు పంపుతున్నావు? పంపకూడదు. ఎందుకంటే ఈయన కష్టం అది, ఈయన కుటుంబం అది. తన లాభప్రాప్తికి నష్టాలు చేయకూడదు, ఆయన లాభప్రాప్తి వెలితి కలగనివ్వకూడదు. చాలామంది తల్లులు చేసే మరొక తప్పేంటి చెప్పనా? చాలామంది పిల్లలు డబ్బులు వాళ్ళ నాన్న అడగరు. ఎవరిని అడుగుతారు చెప్పండి? వాళ్ళ అమ్మని అడుగుతారు. ఎందుకంటే అమ్మకి ఏ బిస్కెట్లు వేయాలో పిల్లలకి తెలుసు. ఆ బిస్కెట్లు వేస్తే వాళ్ళు పడిపోతారు. వస్తారు పిల్లలు కొంతమంది ఇలా గడ్డం పట్టుకుని, అమ్మ అది కాదే, ఇలా బొగ్గలు పట్టుకుని, అది కదా నాకు 500 కావాలి అంటే, నీకు ఎందుకురా అని అడుగుతుంది. అలాగ ఒక హగ్గిచ్చి వెనకాల నుంచి పట్టుకుంటారు పిల్లగాళ్ళు. వెనకాల నుంచి ఇలా పట్టుకుని వాళ్ళ అమ్మకు ఒక హగ్గిచ్చి, నాకు 500 కావాలి మమ్మీ. చెప్తాను ఎందుకో. ఒకసారి డాడీని నేను అడగను రా, తిడతాడు ఇప్పుడు. కానీ అలా కాదు మమ్మీ, డాడీ నీకు ఎక్కడ పెడతాడు తెలుసు. ఒక్కసారి మళ్ళీ డాడీ చూసి లోపు నీకు ఏదో లాగా నేను తెచ్చి ఇచ్చేస్తాడంటే, అప్పుడు ఇలా అమ్మందంట, డాడీ తిడతాడు కానీ మరి నేను చెప్పానని చెప్పుకో, అక్కడ పెడతాడు అందంట. అలా చెప్పచ్చా? అక్కడ పెడతాడు చూడు అని అన్నదట. అదిగా ఆ 3వ వరుసలో, ఆ బట్టల కింద ఆ 3వ వరుసలో పెడతాడు. ఊరి అన్నీ తీసేకు, ఆ మధ్యలో నోటే తీ అన్నదట. మధ్యలో నోటే ఎందుకంటే, నువ్వు మధ్యలో నోటితో తీస్తే మీ నాన్నకి లెక్కలు తెలియవు, ఆ మధ్యలో వద్ది అంటే నీకెలా తెలుసు అంటే, అది అడక్కో అంటే ఆవిడ ఆల్రెడీ ట్రైనింగ్లో ఉంది ఆవిడ. ఇలాంటివన్నీ చెప్పొచ్చా పిల్లలకి? నాన్న ఎడం జేబులు ఉంటాయి, నాన్న బీరువా కింద పెడతాడు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు. ఇదే నష్టాలంటే. గుర్తుపెట్టుకోండి. రూపాయి ఇవ్వాలంటే ఆయన అడిగి తీసుకో, నాకు సంబంధం లేదని చెప్పాలి. ఆవిడ చెప్తుందట, తన భర్త లాభప్రాప్తికి వెళ్తూ కలిగిందండి. ఇంకా క్వాలిటీస్ ఉన్నాయి తనకి. ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఇంకా కింద చెప్తాడు చూడండి, 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తులకు బెత్తము ఏర్పరచును. ఇది 2వ క్వాలిటీ. కావాల్సిన క్వాలిటీస్ మాత్రం నేను చదువుతున్నాను. 2వ క్వాలిటీ ఏంటో చూడండి. ఆమె చీకటితోనే లేచి. చీకటితో లేచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? చీకటితో లేచే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ అప్డేట్ కాల్ ఏంటో చెప్పిన, ముఖం కడుక్కోకుండా బెడ్ కాఫీ తాగుతున్నారు ఇప్పుడు. ముఖం కడుక్కోకుండా బెడ్ కాఫీ తాగితే ఏమవుతుందో చెప్పిన, సిగరెట్లు కాల్సిన వాళ్ళు పళ్ళు అయిపోతాయి చూసారు, పళ్ళు ఇలా గారబట్టేసి అలాగైపోతాయి. నేను చెప్తున్నాను. పాసి ముఖంతో టీ తాగడం అదో ఫ్యాషన్ అండి ఇప్పుడు. ఉదయాన్నే లెగాలి. గుణవతకుండే క్వాలిటీస్లో క్వాలిటీ ఏంటి చెప్పిన, ఆవిడ ఎర్లీ మార్నింగ్ లేస్తుందట. తన ఇంటి వారికి ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తుంది? తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుందట, తన పనికత్తులకు బెత్తం ఏర్పరుస్తుందట. పనికత్తులు అంటే వంటోళ్ళు, పని మనుషులు. చాలామంది పని మనుషులు ఉన్నా పనోళ్ళతో వంట చేయించవచ్చుగా. ఎంతోమంది పనులు ఉన్నప్పుడు ఆ పనులతో వంట చేయించవచ్చుగా. ఎవరితోనూ వంట చేయించకుండా తన ఇంటి వారికి తానే ఎందుకు వంట చేస్తుంది? ఎందుకంటే వంటను బట్టే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం వంట మీద ఆధారపడి ఉంటుంది. సగం రోగాలు దేన్ని బట్టి వస్తున్నాయి చెప్పండి? తినే తిండిని బట్టి వస్తున్నాయి. ఎప్పుడు లేని క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు పెరిగిపోయి, ఒకప్పుడు 1, 2 మన తెలుగు రాష్ట్రాలకు 1, 2, ఇప్పుడు 35 హాస్పిటల్ ఉన్నాయి క్యాన్సర్. 35 పైనే. ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు వచ్చాయి చెప్పనా? చెత్త తింటున్నాం కనుక. చెత్త బయట రోడ్ల మీద నిలబడి ఈ ఫ్రైడ్ రైస్లు, పానీపూరీలు, పాసిపోని అని తింటాంగా. ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ మీరు రైస్ని యాపడం, అది అలాంటి ఫ్లేవర్స్ తగిలించి రైస్ని యాపడం అనేది విషముతో సమానం. అలాంటి విషం నువ్వు తింటే నీకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నావా? ఇప్పుడు కూరలు వండుకోవడం మానేశారు. కర్రీ పాయింట్ల దగ్గర నుంచి కర్రీలు తెచ్చుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? రైస్ చక్కగా ఒకప్పుడు బాయిల్ రైస్ కాకుండా చక్కగా ఎసర పెట్టి నీళ్లు పెట్టి వండేవారు. ఆ ఎసర ఆల్చి, ఆ గంజి ఆర్చిన తర్వాత ఆ వచ్చిన రైస్ని చక్కగా తినేవారు. ఎక్కడుండాల్సిన కావాల్సిన గుణగణాలు ఆ రైస్కు ఉండేవి. ఇప్పుడు మొత్తం బాయిల్ చేస్తున్నారు. ఆ ఏదైతే వండుతున్న గిన్నె కెమికల్ అంతా దానిలో మిక్స్ అవుతుంది. చక్కగా స్విచ్ ఆన్ చేయడం, అక్కడ రైస్ పెట్టేసుకోవడం, కుక్కర్లో రైస్ పెట్టడం, బయటికి వెళ్ళి కర్రీలు తెచ్చుకోవడం అడుగుతున్నాను. ఇది ఆరోగ్యానికి మంచిదా? పోతారు త్వరగా. ఇలాంటివి తింటే నడుతున్నాను ఆరోగ్యానికి మంచిదా? తన కుటుంబానికి తెలుసట. ఏమని తెలుసు? తన భర్త, తన పిల్లల ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందని తెలుసట? తన చేతుల్లో ఉంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ తిననివ్వదు, ఎవరిని పడితే వారిని వండనివ్వదు, ఎవరు పడితే వాళ్ళు వండుతానంటే తను ఒప్పుకోదు. తన ఇంట్లో ఎంతమంది పనులున్నా తన ఇంటి వారికి వంట మాత్రం చెప్పండి తానే చేస్తుంది. ఎందుకంటే వంట సరిగ్గా లేకపోతే ఆరోగ్యాలు చెడిపోతాయి. ఆరోగ్యాలు చెడిపోతే కష్టపడిన ఆర్థిక లాభాలన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి చెప్పండి?
హాస్పిటల్కి పెట్టుబడులు పెట్టాలి. ఆ హాస్పిటల్ పాలు జీవితం అయిపోకూడదంటే తినే గుప్పుడు మెతుకులు, నాణ్యమైన మెతుకులు తినాలని తన ఇంటి వారికి తానే వంట చేస్తుంది. గుణవతుకుండే గుణగానాల్లో ఒక గుణం ఏంటి చెప్పనా? తన ఇంటి వారి వంట తానే వండడం గుణవతుకుండే లక్షణాల్లో ఒక లక్షణం. ఇప్పుడున్న అప్డేట్ కోడలకి వంటలు రావు. వచ్చా? రావు. బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు ఏ చదువుతున్నారు కదండి ఇప్పుడు. మంచిదే చదువుకోవాలి ఆడపిల్లలు, కానీ వంటలు వచ్చా? ఇప్పుడున్న వాళ్ళకి వంటలు వచ్చంటే రావు. రేపు పొద్దున్న ఎలా వండుతావే, నీకు పెళ్లి చేస్తాం, మా పోయి నీ భర్తకి ఎలా వంట వండుతావంటే అప్పుడు అదిరిపోయి ఆన్సర్ చెప్పింది. ఏమని చెప్పిన? యూట్యూబ్లో చూసి వండుతా అందంట. యూట్యూబ్లో చూస్తుందంట, యూట్యూబ్లో చూసి వండుతుందట, గూగుల్లో చూసి వండుతుందట. ఇంకేముంది ఇప్పుడు గిమిని ఏ వచ్చినాయి కదండి, ఏ టెక్నాలజీలో వండుతుంది అని అడుగుతున్నా. ఎలా వండుతావు? ఆడు యూట్యూబ్లో ఏదో చెప్తాడు, ఆ వీడియో ఎదురుగట్టుకుంటుంది. ఆడు చెప్తుంటాడు లోపల ఉండి, ముందుగా మీరు ఏమేస్తారంటే ఈ ఆకు వేయండి అంటాడు. ఆ ఏ ఆకు సరిగా కనకుండా ఏ గోడన ఆకు వేస్తుంది అనుకోండి, ఆడు ఏదో ఆకు వేయమంటాడు, పప్పు వేయమంటాడు, అది ఏదో వేయమంటాడు, సరిగ్గా వినబడకుండా ఒకటే చేద్దే. ఈ ప్రయోగాలన్నీ ఎవడమే చేద్దామని, ఎవడు నష్టపోయేది ఈ ప్రయోగంలో? ఈ ప్రయోగశాలలో నష్టపోయేది ఎవడు? ఏమైపోవాలి నీ వంటలు తిని? ఆడపిల్లకుండే మంచి గుణగణాల్లో గుణం ఏంటి చెప్పనా? వంట వార్పులు తెలియాలి. నేర్చుకోండి ఇంటి దగ్గర. లింగ్ 10th క్లాస్ పాస్ అయిపోయి నేను గిన్నెలు కడగాల షట్ అన్నారు. పోతా త్వరలో డ్రైనేజీలోకి. నేర్చుకో. కాలేజీ చదవాలి, స్టడీస్ ఉండాలి. ఆడపిల్లకి వంట. రేపు నువ్వు కలెక్టర్ అయినా, రేపు పొద్దున్న నువ్వు గ్రూప్ 2 ఏ డిఎస్పీ ఏదో ఎంఆర్ఓ అయినా, రేపు పొద్దున్న అంతా లేదు నువ్వు టీచర్ అయినా, ఏదో ఒక పైలట్ అయినా, నువ్వేమైనా వంట వార్పు నేర్చుకోవాలి. జొమాటోలో బుక్ చేస్తానంటే త్వరలో నిన్న హాస్పిటల్లో బుక్ చేస్తారు. జాగ్రత్త, నేర్చుకో. గుణవతుకుంటే మరో కారణం చెప్తున్నాడు చూడండి. తన ఇంటి వారికి వంట చేస్తుంది. ఇంకేం చేస్తుంది? 17వ వచనంలో, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని తన చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార అనుభవం చేత తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. బలమైన పనులు చేస్తుందట. ఆరోగ్యాల్లో ఒక ఆరోగ్యం ఏంటి చెప్పనా? మీ పనులు మీరే చేసుకోవాలి. ఫిట్నెస్ ఎలా వస్తుంది చెప్పండి? ఒకప్పుడు పెద్దమ్మలను చూడండి, రెవట్లాగా, అంటే మీ స్లాంగ్లో ఎలా చెప్పాలో ఫిట్ కనబడతారు. మీరు చూడండి, 3-4 పిల్లలు కన్నాళ్ళు చక్కగా ఉంటారు చూడండి. ఇప్పటికే బలమైన పనులు బకెట్లు ఎలా లెగదీస్తారు, అలా లెగదీసి అలా పెడతారు. వాళ్ళు ఇప్పటికీ అలా ఫిట్గా ఉండడానికి కారణం ఏంటి చెప్పిన? ఇంటి పనులు, బలమైన పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెళ్లి ఫోటోలోనే ఉంటున్నారు స్లిమ్గా. చెప్పండి, ఆఫ్టర్ 1 year చెప్పండి, పెళ్లి ఫోటోలో స్లిమ్గా ఉంటున్నారు. తర్వాత ఎందుకు వాసట అవుతున్నాయి? ఎందుకు బాడీ వాసట అవుతుంది చెప్పనా? ఒకప్పుడు పెద్దమ్మలు, పెదనాళ్ళు తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. ఇప్పుడు తిండి నెక్స్ట్ చెప్పండి, పని తక్కువ. మన ఇంటి పనులు మనమే చేయాలి. సోషల్ టెక్స్ట్ బుక్ 7th క్లాస్లో ఉంటుంది, మీరు నేను చదువుకున్న టైంలో ఉంది, అందులో ఉంటుంది చూడండి. ఆడవారు తమ ఇంటి పనులు బలంగా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందంట. ఈ సిటీస్లో లావ్ అయిపోయిన తర్వాత కొన్ని సెంటర్స్ ఉంటాయి, కలర్స్ అని అవని ఇవని. అక్కడ మంత్లీ జాయిన్ అవుతారనమాట. ఎందుకు? స్లిమ్గా అవడానికి. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఏం ఎక్సర్సైజ్ చేపిస్తారు? ఇదిగో ఇలా చేతులు తిప్పండి అంటారు. ఇలా చేతులు తిప్పాలన్నమాట. ఆ చేతులు తిప్పే ప్రోగ్రామే ఇంటికాడ బట్టలు ఉతకడం. గుర్తుపెట్టుకో. ఇలా ఇలా ఒకసారి ఇలా ముందుకు బెండ్ అయ్యి మళ్ళీ పైకి లేకండి, అవే నీళ్ళు తీయడం. గుర్తుపెట్టుకో. ఒకసారి ఇలా 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 ఓపెన్ 2 కాళ్ళు, అవే మెట్లు ఎక్కి అలాగే ఇలా తిరగడం. ఈ పనులు ఇంట్లో చేస్తే ఇప్పుడు ₹1,00,000 వాడికి ఇవ్వక్కరుద్ది. ఎవరికి చెప్పండి? ఆ కలర్స్ వాడికి. ఈ పనులు మీరే చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? గుణవతి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఎలా అవుతుంది? ఇదిగో ఈ గుణాలు అలవాటు చేసుకుంటే అవుతుంది. వ్యాపారాలు చేస్తుందట, పనిగత్తులకి బడ్జెట్ చూస్తుందట, తన లెక్కలు బాగా చేస్తుందట, ద్రవ్యం పెట్టి అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుందట. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆయనకి అదిరిపోయే పొలాలు కొంటుందంట. నేను ఇంత పొలాలు కొనేసే ప్రోగ్రాం మనకు వద్దు, కానీ చెప్పండి, డబ్బులు పాడు చేయకుండా ఉంటే చాలు. కిందికి అంటున్నాడు, నేను త్వరగా ఈ సందర్భాన్ని ముగిస్తాను. ఇంకా కిందికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే 21 వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయం ఉండదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొనెను. ఆమె బట్టలు సన్నపు నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఏం చెప్తున్నాడండి?
పాయింట్స్ మర్చిపోవద్దు. ఒకటి, ఫైనాన్షియల్గా బాగుంటుంది. రెండు, చెప్పండి, ఇంటి వారికి ఫుడ్ అంటే ఆ వంట చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. మూడవది, ఆమె బలమైన పనులు చేస్తుంది. ఇప్పుడు నాలుగవది, ఇంట్లో వస్తువుల్ని, ముఖ్యంగా వేసుకునే వస్త్రాలని, కప్పుకునే పరుపులను చాలా శుభ్రంగా ఉంచుతుందట. ఎప్పుడైనా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అండి నేను గమనించింది ఏంటి చెప్పిన, తలగాడ కవర్లు కూడా మార్చరండి వీళ్ళు. నాకు వాళ్ళని చూసిన వెంటనే అనిపిస్తుంది వీళ్ళకి వంట శుభ్రం ఉంది తప్ప చెప్పండి ఇంటి శుభ్రం లేదండి. ఇల్లాలంటే ఏడు చెప్పినా పెద్దలు చెప్తారుగా, ఇల్లును చూసి చెప్పండి ఇల్లాలతో చెప్తారట. ఎవరైనా మీ ఇంటికి వస్తే నీ సోఫా సెట్ ఎలా ఉందో చూస్తారు, తలగడ కవర్ ఎలా ఉందో చూస్తారు, నువ్వు ఇచ్చే గ్లాస్ ఎలా ఉందో చూస్తారు, నువ్వు నిలబడిన నేల ఎలా ఉందో చూస్తారు. ఎందుకంటే నీ శుభ్రత, నీ కాపురం, నీ ఇంటికున్న శుభ్రతను బట్టి చెప్తారు. గుణవత్తుకుండే క్వాలిటీస్లో ఒక క్వాలిటీ చెప్తున్నాడు చూడండి. తన ఇంటి వారికి చలి తగులుతుందేమో అని ఆ టైంకి ఏ బట్టలు వాడాలో అవన్నీ రెడీ పెడుతుందట. చలికాలం ఏం వేసుకోవాలి, ఎండాకాలం ఏం వేసుకోవాలి, శీతాకాలం ఇంకా వర్షాకాలం ఏం వేసుకోవాలి, ఏ కాలంలో ఏం వేసుకోవాలి, అన్నిటినీ రెడీ పెడుతుందట. తన ఇంటి వారందరికీ పరుపులు సిద్ధపడుతుంది. అంటే కప్పుకునే దుప్పటి దగ్గర నుంచి తలగాడ కవర్ల వరకు అన్నీ మారుస్తుందట. నడుగుతున్నాను, అవి మార్చకపోతే ఏమవుతుంది? తలగాడ కవర్లు మార్చకపోతే నన్ను అడిగితే 1 వీక్ 2 వీక్స్ లేదా తప్పితే 3 వీక్స్ 3 వారాల్లో తలగాడ కవర్లు మార్చాలి. మార్చకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. మార్చకపోతే ఒంటి మీద దరిద్రం అంతా అంటుకుంటుంది, బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుద్ది. మీరు ఎట్టుకున్న ఆయిల్, చెత్త, చెదారం ఇదంతా మన ఇంటి మన పగలంతా తిరిగి వచ్చి నీ దరిద్రం అంతా తలగడగా అనుకుంటుంది. రోజు దాని మీద పడుకుంటే రేపు పొద్దున్న నీకు చర్మ వ్యాధులు రావా? శుద్ధి శుభ్రం లేకపోతే ఏమవుద్ది? కప్పుకునే దుప్పలు కూడా మార్చారు. కొంతమంది సంవత్సరం వరకు దుప్పలు అవుతారండి. సంవత్సరం మరి వాళ్ళకి ఊపిరితిత్తులు పనిచేస్తాం లేదు, నాకు అర్థం నాకు. సంవత్సరం వరకు నడుతున్నాను, మార్చాలి. కనీసం బట్టలు మార్చలేవా? కనీసం తలగడ కవర్లు మార్చలేవా? నీ ఇంటిని శుభ్రంగా ఉంచలేవా? నీ కుటుంబంలో ఎవరు ఉంటారు? నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? నీ భర్త, నీ పిల్లలు. వీళ్ళనే నువ్వు సరిగ్గా చూసుకోకపోతే, ఈ ఉన్న ఒక్క విలువైన ఈ బిడ్డలను చూడకపోతే నువ్వు ఇంకేం కాపురం చేస్తున్నట్టు. అందుకే చెప్తున్నాడు, క్వాలిటీ చెప్తున్నాడు చూడండి, ఇంటిని శుభ్రంగా ఉంచాలి. రెండో బాధ ఏంటి చెప్పనా, వంటిని శుభ్రంగా ఉంచితేనేమో ఇంటిని శుభ్రంగా ఉంచరు. చెప్పండి, ఇంటిని శుభ్రంగా ఉంచితేనేమో చెప్పండి వంటిని శుభ్రం. రెండో ఉండాలి గుణవతికి, ఆమె నీట్గా ఉండాలి. చెప్పండి, ఇల్లు నీట్గా ఉండాలి. ఈవిడ శుభ్రంగా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి. ఎందుకమ్మా అంత అశుద్ధంగా తిరుగుతున్నావు ఇంట్లో అంటే, అన్ని పనులు నేనే చేసుకున్నాను. ఈ సీముడు ఇలా ఎగరేసుకుంటే తిరుగుతుంటారండి. ఇలాగా శుభ్రంగా ఉండు. ఈ మాట అన్నందుకు నా మీద మా చర్చిలో చెప్పినందుకు ఈ మాట రీల్స్ తెగ చేస్తారు నా మీద తిట్టుకోవడానికి. ఆ వీడియో చాలా ఫేమస్ అయిపోయింది. ఎవరు ఆ సినిమా యాక్టర్లు కూడా చేశారు. అది అమెరికా వరకు పోయింది ఆ వీడియో, ఆ నైటీ వీడియో. ఇందులో బిట్టే చెప్పాను, శుద్ధి శుభ్రం ఉండదు. ఎందుకంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ బయట తిరుగుతుంది. అందులో ముఖ్యమైన వ్యక్తి నీ భర్త కళ్ళ ముందు తిరుగుతుంది. ఆయన దృష్టికి నువ్వు అందంగా కనబడకపోతే ఇంకెవరికి కనబడతావు? చేయాల్సిన టైంలో పనులు చేయి, వేసుకోవాల్సిన టైంలో మంచి బట్టలు వేసుకో. ఆయన వచ్చే టైంకి నీ ఇల్లు నువ్వు ఒక మంచి ఫ్లేవర్లో కనబడాలి ఆయనకి. ఎప్పుడు ఇది మెయింటైన్ చేయాలంటే గుణవతి. మరొకటి చెప్తున్నాడు చూడండి, ఇన్ని పనులు ఆవిడ చేస్తుందిగా, ఇన్ని పనులు, బట్టలు బాగా వేసుకుంటుంది, ఇంటిని శుభ్రపరుస్తుంది, భోజనాలు సిద్ధపరుస్తుంది, ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉంటుంది, పొలాలు కొంటుంది, వ్యాపారాలు చేస్తుంది, ఇన్ని చేస్తుంది. ఒక్కటేటి అన్నీ ఆవిడ శుద్ధపరుస్తుంది కదా. మరి భర్త ఏం చేస్తాడు? అన్నీ చేసి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే కొంతమంది మగోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంక ఈడు ఏం చేయడు, ఇంక లింగి కట్టి తిరుగుతాడు వీడు. కొంతమంది మగోళ్ళు ఉంటారండి, ఈ మాట అంటున్నాను మాస్గా, కావాలని రఫ్గా, రాడికల్గా అంటున్నాను. ఏమని చెప్పినా, ఆడవాళ్ళ కష్టం మీద బతికేసే సిగ్గులేని మగోళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా సిగ్గు ఉండదండి వీళ్ళకి. ఆడవాళ్ళ కష్టం మీద నడుతున్నాను, వాళ్ళ కష్టం మీద బతుకుతుండే సిగ్గుందా నీకు? సంపాదన ఎవరు తేవాలి? మగాడు తేవాలి. మ్యాన్హుడ్ అంటే, పురుష లక్షణం అంటే ఏంటి? మగాడు కష్టపడాలి. ఆవిడ కష్టపడితే నువ్వు ఇంట్లో ఖాళీగా నువ్వు సిగ్గుంతరా నీకు అసలు? అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి రూపాయి రూపాయి రోజు రోజుకి పూట గడిచిపోయింది అనుకుంటున్నావా? తప్ప అడుగుతాను, నువ్వు చేసే పని ఏంటి? ఇన్ని చక్కబట్టే ఆడవాళ్ళు ఉంటే నడుగుతున్నా, నీకు పని ఏంటి? కొంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పినా, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు వీడి వల్ల వస్తాయి. వాడి ఆర్థిక ఇబ్బందులు అన్నీ వీడి వల్ల వస్తాయి. వీడు అప్పు సప్పు దరిద్రం అంతా తెచ్చి ఇంట్లో పెడితే ఈ అప్పులు తీర్చడానికి వీడు అల్లవ్వకపోతే కొంతమంది తల్లులు ఇండియాను వదిలేసి విదేశాలకు కష్టపడ్డానికి పోతున్నారు. చూడండి మీరు కావాలంటే.
అక్కడికి పోయి ఆవిడ కష్టపడి రూపాయలు నెలకి పంపితే మళ్ళీ ఆ డబ్బులు ఏమైనా దాస్తాడా? బుల్లెట్ ఒకటి కొనుక్కుని తిరిగాడు బుల్లెట్ మీద నడుతున్నాను, సిగ్గును అడుగుతున్నాను. ఆవిడ కష్టపడితే ఎలా బతుకుతున్నావు? ఇలాంటి స్త్రీ ఉన్నందుకు, ఇలాంటి స్త్రీ లేదా ఇలాంటి గుణవత ఉన్నందుకు ఈ భర్త ఏం చేస్తున్నాడో 23వ వచనం చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చును, గవిని యొద్ద పేరుగొనిన వాడే గవిని యొద్ద పేరుగొనిన వాడే దేశపు పెద్దలతో కూర్చుండు. మన ట్రెండ్లోకి ఈ పదాన్ని తీసుకొస్తే గవిని యొద్ద పేరుగొనిన అంటే అర్థం ఏంటి చెప్పనా? పెద్దల సభ అంటే పొలిటికల్ సైన్స్లో వాడే పదం చెప్తున్నాను వినండి. పెద్దల సభని పొలిటికల్ సైన్స్లో దేన్ని అంటారు చెప్పనా? పార్లమెంట్. ఏంటట? పార్లమెంట్. అంటే దేశానికి చట్టాలు చేసే స్థాయిలోకి ఈ మగాడు ఎదిగాడట. దేశానికి చట్టాలు చేసే పెద్దలలో, ఆ పెద్దలలోనే పేరుగొన్నంత పెద్ద అయ్యాడంటే ఈ మగాడు సక్సెస్ వెనకాల ఎవరున్నారు చెప్పండి? చెప్పండి. ప్రతి మగాడు విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? చెప్పండి. సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి. ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? చాలామంది అన్నారు స్త్రీ అని. నేను అడుగుతున్నాను, ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ కాదు ఉండేది, గుణవతి అయిన భార్య ఉంటుంది. ఎవరుంటారు? గుణవతి అయిన భార్య. ఇలాంటి గుణవతులు ఉంటే ఎదుగుతాడంటే ఎదుగుతాడు. వంట పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, ఆర్థిక పనులు చూసుకుంటుంది, అన్నీ చూసుకుని అంత పీస్ఫుల్ మైండ్ అనుకుంటే తన టార్గెట్ చాలా హై రేంజ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఎదుగుతాడు. మగాడికి కొన్ని గోల్స్ ఉంటాయి, అవి సపోర్ట్గా నిలబడాలి. ఇంటి ఎల్లాలో కలిసి రావడం అంటే అదే. ఇంటికి వచ్చిన వెంటనే కరివేపాకు అయిపోయింది, ఇంటికి వచ్చిన చెప్తారండి, ఇంటికి వచ్చిన వెంటనే గ్యాస్ అయిపోయింది, ఇంటికి వచ్చిన వెంటనే పప్పు అయిపోయింది, అవి కూడా తేవాలా? ఇంకేటి జీవితాంతం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు మోసుకుంటే ఇటు కరివేపాకు గడ్డలాగా ఉంటాడు. ఈడ జీవితాంతం ఈ ఉల్లిపాయలు కిరాణా స్టోర్లు తెచ్చుకుంటే ఇలాగే ఉంటాడు. ఆయనకి చెప్పు, ఏమండి అవన్నీ నేను చూసుకుంటాను, మీ పని మీరు చేయండి. ఇలాంటి పంటలు అందరూ చెప్పలేరండి. ఎవరు చెప్తారు చెప్పనా? గుణవతులు చెప్తారు. అందరు స్త్రీలు చెప్పలేరు, గుణవతులు చెప్తారు. ఇన్ని క్వాలిటీస్ ఎలా వచ్చినాయి ఇవన్నీ చూసి అంటారట. తన పెనిమిటి అంటాడట, అసలు పతివ్రతలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ అక్కడ అంటాడు చూడండి కింద, పతివ్రతలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ 28వ వచనంలో ఆమె కుమార్తెలు ఆమెను లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మను అనుసరించున్నారు కానీ వాళ్ళందరికీ నువ్వు మించిన దాని. పతివ్రతలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను, నా కళ్ళ ముందు ఒక పతివ్రత ఉంది. ఆ పతివ్రత ఎవరో కాదు, నువ్వే అంటాడట. ఎందుకన్నా గొప్ప కితాబు ఏముందండి తన భర్త దగ్గర నుంచి. ఇన్ని క్వాలిటీస్ని అడుగుతున్నాను. ఈ స్త్రీకి ఎలా వచ్చాయి? కింద లింక్ ఇచ్చాడు, డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టు. ఎలా వచ్చాయి కింద చెప్తున్నాడు చూడండి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు కలిగుంద గనక ఇన్ని గుణగణాలు ఆవిడకు వచ్చాయి. పొగుడుతున్నాగా, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఈమెకి ఇన్ని గుణగణాలు ఎలా వచ్చాయి? దేవుడని ఒక భయము, భక్తి. యెహోవా అనే ఒక భయము, భక్తి ఉంది కనుకే ఆర్థికంగా జాగ్రత్తగా ఉంటుంది, వంట విషయంలో బాధ్యత ఉంటుంది, కుటుంబాన్ని పిల్లలను చూడడంలో జాగ్రత్తగా ఉంటుంది, శుద్ధి శుభ్రంలో జాగ్రత్తగా ఉంటుంది, భర్తకి కలిసి వచ్చేంత నమ్మకమైనదిగా ఉంటుంది. ఇన్ని గుణగణాలు ఈవిడికి ఎలా వచ్చాయంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే వస్తాయి. అందుకే ఈ సామెతలు రాసిన ఆయనే 128వ కీర్తన రాశాడు. 128వ కీర్తన రాసిన ఆయనే ఈ సామెతలు రాశాడు. అందుకే యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు నిత్యముగా రెక్కల కష్టాన్ని అనుభవిస్తారు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన లోగిట భార్య, చెప్పండి, నీకు కలిసి వచ్చే భార్య ఉంది. నీ భార్య నీకు కలిసి అంటే ఒక కాపురం బాగుండాలన్నా, ఒక ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా అన్నిటికీ సూత్రం ఏంటి చెప్పండి? దేవుని ఎడల భయభక్తులు. ముగించేద్దాం. దేవుని ఎడల భయభక్తులు. ఆ భయభక్తులు ఉంటేనే మనకు అన్నీ కలిసి వస్తాయి. మూడోది చెప్తున్నటువంటి, ఒకటి ఆర్థికంగా బాగుండాలన్నా దేవుడి దయ ఉండాలి, సంసారం బాగుండాలన్నా చెప్పండి దేవుడి దయ ఉండాలి. భర్తకి భార్యకి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఎవరు ఏ ధర్మాలు నడిపించాలో వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు మూడోది చెప్తున్నాడు చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆర్థికంగా బాగుంటాం, భార్య భర్తలుగా బాగుంటాం, కానీ మూడో కందిరేగలు ఎవరు చెప్పండి? ఇలా మనం కలిసి రారు. తల్లిదండ్రులు సంపాదిస్తే ఆరుపేసిన కొడుకులు కూతురు లేరు. అయ్యలు సంపాదిస్తే నాశనం చేసిన కొడుకులు కూతురు పుట్టలేదు, పుట్టారు. పిల్లలు వచ్చిన తర్వాత కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?
ఏడుస్తున్నారు బయట. తల్లిదండ్రులు ఏమని ఏడుస్తున్నారు? అరే మీరు పుట్టక ముందే బాగున్నారు మా బాబు, మీ పుట్టి ఎదిగారు, నాశనం అయిపోయామని ఏడుస్తున్నారు బయట. మీరు చిన్నగా ఉన్నప్పుడు మా చేతుల్లో డబ్బులు ఆడారా, మీరు ఎదిగారు, చదువు లేదు, బాధ్యత లేదు, ఒక టాలెంట్ లేదు, ఏమీ లేదు, నాశనం చేసి పడేస్తున్నారు మా కష్టాలు. లక్షలు లక్షలు పోగేసి మేము కాలేజీల్లో ఫీజులు కడితే మీరు ఇరగదీసేది ఏంటి? మా ఇంటికి వచ్చి చెప్తారు ఏమని? మమ్మీ డాడీ మీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను ప్రగాఢముగా ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రగాఢంగా ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఇప్పుడు ఏం చేయాలట? ఈ ప్రగాఢమైన ప్రేమ నాది. నీకు ఆ పిల్ల ఎందుకురా, నీకు ఇంకా ఇంటర్మీడియటే, ఈ టైంలో నీకు పెళ్ళి ఏంటి, నీకు ఎందుకురా ఆ పిల్ల? అయినా ఆ పిల్ల ఏం బాగుందరా, ఎందుకురా అని అడిగితే, డాడీ నీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో చూడండి అన్నారు. మన కళ్ళు కాదు. ఆ పిల్ల ఇంటికి వచ్చిందట. ఏం చదివంటే మొత్తం అన్ని సబ్జెక్టులు వదిలేసింది. ఏం చదివంటే అంత క్లాసిక్గా అమ్మాయిని చదివిస్తే అమ్మాయి చెప్పిన డాడీ నేను ప్రగాఢంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎందుకే ఆడి మాసిపోయిన గడ్డాడు ఎవరు మాకే నచ్చలేదు, నీకెందుకే ఆడి పాసిపోలు ఎవరు అంటాను. అలా అనకండి, మీ కళ్ళుతో కాదు. చెప్పండి. నడుతున్న ఏరి మన పిల్లలు కలిసి వచ్చే పిల్లలేరు. ఆర్థికంగా మా నాన్న కష్టపడి చదివిస్తున్నాడు, మా అమ్మ కష్టపడి వంట వండుతుంది, మా పిల్లలకి ఇదిగో పిల్లలుగా మమ్మల్ని ఎంత సాగుతున్నారు, మేము జాగ్రత్త కలిగి ఉండాలన్నా భయభక్తులు కలిగిన పిల్లలేరు. ఒలీవ మొక్కల్లా ఉండాలట మన పిల్లలు. టయానికి ఎక్కడ దొరుకుతారు అక్కడ చెప్తున్నాడు చూడండి. నీ భోజనం దగ్గరే దొరుకుతారు. కరెక్ట్గా మన పిల్లలు టయానికి ఎక్కడికి వస్తారు చెప్పండి? భోజనం టైంకి వస్తారు. సిగ్గున్న పిల్లలు అయితే ముద్ద దెక్కకుండా బాధపడతారు. రే సరిగ్గా తల్లిదండ్రులు కూడా అక్కడే మొదలెడతారు. ఏమనంటే సరిగ్గా అన్నం పెట్టినప్పుడు మొదలెడతారు. రే అందరూ ఏదో చేసుకుంటారు, నువ్వు కూడా ఏదో చేయొచ్చు కదరా అంటే వాడు అంటాడు కొంచెం కూరై అంటాడు. ఆడు బురకెక్కదు. అదే బాధపడుతున్నాడు అనుకోండి, ఆడు చూసుకుంటాను మమ్మీ కనుక భోజనం చేసేటప్పుడు నన్ను అనకండి అంటాడు. భయభక్తులు ఉన్నవాడు ఉంటాడు. భయం లేని తల్లిదండ్రులు, భయం లేని పిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన మగపిల్లలు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడడం చాలా ఘోరమైన విషయం. మగపిల్లకి 25 సంవత్సరాలు వచ్చేసరికి డిగ్రీ అయిపోవాలి, ఏదో ఒక జాబ్ కొట్టాలి, లేదా జాబ్ ట్రై చేయడంలోనే ఉండాలి. నన్ను అడిగితే 25 సంవత్సరాలకి మగపిల్లోడు సంపాదించడం స్టార్ట్ చేయాలి. అది అప్పుడుగా నువ్వేది చేయకపోతే రేపు పొద్దున ఇంకొక 5 సంవత్సరాలు గడిచాయంటే నీ తలకాయ నువ్వేమీ చెయ్యలేవు. పిల్లలు కలిసి రావాలి, కలిసి వచ్చే పిల్లలేరి. ఉన్న ఆస్తులు పాడు చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలకు ధీమైంటో తెలుసా? మా అమ్మ నాన్న బాగా సంపాదించారు, మాకేట్లే అంటే పెద్దల సామెత చెప్పారు, తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. కలిసి రావాలి. మన పిల్లలు అడుగుతున్నాను, ఒరే మీరు మాకు కలిసి రావాలరా, కలిసి రావాలంటే కలిసి వస్తారా? వస్తాంలే అంటారు. ఎలా కలిసి వస్తారు? మళ్ళీ సూత్రం అదే, యెహోవా యందలి భయభక్తులు కలుగుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే నీ భార్య కలిసి వస్తుంది. యెహోవా యందలి భయభక్తులకి నీ పిల్లలకు ఉంటే చెప్పండి, నీ పిల్లలు కూడా కలిసి వస్తారు. అందుకే ఈ సభలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ సభలో ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారో నాకు తెలియదు, కానీ మీ పిల్లలు కనుక ఈ సభకు రాకపోతే మీరు సిగ్గుపడండి. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాట్సాప్ చాటింగ్లు చేస్తున్నారా? ఇంట్లో ఏమి ఎరగదీస్తున్నారు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఊరి మీద బలాదూరు చేస్తున్నారా? మీ పిల్లలేరి. మీ పిల్లలకు ఒక సభ అంటూ ఉండదా? క్రైస్తవ విలువలు ఉండవా? ఒక వాక్యము, ఒక ప్రార్థన, సండే స్కూల్, యూత్ మీట్లు ఇవేమి ఉండవా? మీ పిల్లల్ని దేనికి పెంచుతున్నారు? మీ పిల్లలకి యెహోవా యందలి భయభక్తులు నేర్పించట్లేదు కనుకే మీ పిల్లల చదువులు మీకు కలిసి రావు, వాళ్ళకి కలిసి రావు. పిల్లలు పెంచడం అంటే బట్టలు కొనడమే కాదు, పిల్లలు పెంచడం అంటే డబ్బులు ఇవ్వడమే కాదు, పిల్లలు పెంచడం అంటే టయానికి ఫుడ్ పెట్టడమే కాదు. పిల్లల్ని పెంచడం అంటే యెహోవా యందలి భయభక్తులు వాళ్ళకి నేర్పించడం, ఎథిక్స్ నేర్పించి వాళ్ళకి, దైవికమైన విలువలు నేర్పించి వాళ్ళకి రప్పించు, కూర్చోబెట్టు. ఇక్కడ దైవజనుల వాక్యం చెబుతున్నారు, రే 4 మొక్కలు నేర్చుకోరా దేవుడి గురించి, నీ చదువు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి, దేవుడు అన్నీ కలిసి వచ్చేలా సమస్తము సమకూర్చి జరిగిస్తాడ్రా, కాస్త దేవుడు అనే భయభక్తులు పెట్టుకోరా అని చెప్పి నీ బిడ్డలకి. ఇవేం చెప్పరు మీ బిడ్డలకి. ఏం చెప్తారు చెప్పినా, ఆడు బలాదూరు చేస్తాడు, సంవత్సరం అంతా ఆడు ఇష్టానుసారంగా తిరుగుతాడు, ఆడు సంవత్సరం అంతా ఇష్టానుసారం తిరిగితే సరిగ్గా పరీక్షల టైంలో ఆయన తీసుకొస్తారు పాస్టర్ గారి దగ్గరికి. పరీక్షల టైంలో పరీక్షల టైంలో పాస్టర్ గారిని తీసుకొచ్చి, పాస్టర్ గారు వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి, బాబు కోసం ప్రార్థన చేయండి, కొంచెం బాగా డీప్గా జ్ఞాపకం చేసుకోండి, ఆ బాబు కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు పాస్టర్ గారు చేసేయాలన్నమాట. ఏమనంటే, బాబు చాలా కష్టపడి చదివారు ప్రభువా, పరలోకం నుంచి నువ్వు ఎలాగైనా సరే గొప్ప దీవులతో వీటికి ఆన్సర్స్ వీటి పంపించాలి, చేయాలా? వీటి సంవత్సరం అంతా ఏమైనా టిక్టాక్లతో చచ్చిపోయాడు ఎదవా.
వీడు సంవత్సరం అంతా ఏం చేశాడు? ఫేస్బుక్లో చచ్చాడు, వీడు సంవత్సరం అంతా ఇన్స్టాగ్రామ్లో చచ్చాడు, వీడు సంవత్సరం అంతా సోషల్ మీడియాలో వాట్సాప్లో చచ్చాడు. ఇలా టోడు కోసం ఇప్పుడు పాస్టర్ గారు ఏమైనా ప్రార్థన చేస్తారో, వీడికి భక్తి ప్రార్థన ఒక బైబిల్ అధ్యాయం వీడికి ఏమీ లేనప్పుడు వీడి చదువుల్లో వీడు ఎదిగిన తర్వాత ఎవడికి ఉపయోగము? దరిద్రం వీడు. నీ ఇంటికి దరిద్రం, సమాజానికి దరిద్రం, చివరికి దేవుని రాజ్యానికి వ్యతిరేకం వీడు. వీడి కొరకు ఏమని ప్రార్థన చేయాలి? అందుకే నీ పిల్లలకు భయభక్తులు నేర్పించు, బైబిల్ నేర్పించు, నీ పిల్లలకు ప్రార్థన నేర్పించు, నీ పిల్లలకి పెద్దల గౌరవాలు నేర్పించి, ఇవన్నీ రావాలి అంటే ఈ దేవుడు అంటే ఏంటో నేర్పించు. యెహోవా యందలి భయం నేర్పించు, ఆయన త్రోవలు నేర్పించు, ఆయన కట్టడలు నేర్పించు, అప్పుడు ఆశీర్వాదకరంగా మారిపోతాడు. మూడవది, నీ పిల్లలు నీకు కలిసి రావాలంటే వాళ్ళకు కూడా దేవుడు తెలియాలి. ఇక 4వది 6వ వచనం, నీ పిల్లలను నువ్వు చూస్తావు. ఏంటట? నీ పిల్లలను చూస్తావు. పిల్లలను చూడాలంటే భార్యడి కాలం బతకాలి. భార్యడి కాలం బతకాలంటే ఆరోగ్యంతో ఉండాలి. అంటే మన వల్ల మనవరాలను చూసే వరకు ఉండాలి. మన వల్ల మనవరాలను చూసే వరకు బతుకుతున్నావా? 25 సంవత్సరాలకు జుట్టు ఊడిపోతుంది మొత్తం. 20 సంవత్సరాలు దాటకుండా షుగర్ వచ్చేస్తుంది. చెప్పండి, ఇప్పుడు ట్రెండ్ చెప్పండి. 9 ఏళ్ళకి బీపీలు వచ్చేస్తున్నాయి. 9 సంవత్సరాల పిల్లలకు గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు? తినే తిల్లు అలా ఉన్నాయి. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి. అసలు భార్యడి కాలం ఎందుకంటే అడుగుతున్నాను. పెళ్ళి కాని పిల్లగాళ్ళకి ఇంత ట్యాంకులు వేసి తిరుగుతున్నారు. ఇంత ట్యాంకులు. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి. నీకు పొట్ట పెరిగిందంటే రోగాలకి నిలవి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇంత పొట్టలు వేసి తిరుగుతున్నారు. ఏది ఫిట్నెస్? ఏది? నేను అడుగుతున్నాను, ఈ పొట్ట ఈ ఆకారం చూస్తే అడుగుతున్నా, మనవరాలు చూసే వరకు బతికిలా ఉన్నావా? అంతకాలం బతుకుతావా? ఏది అంత ఆరోగ్య సూత్రాలు ఏవి? చాలామంది ఏమన్నారంటే, లేదండి మేము ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేస్తామండి, 5 km వేస్తాం, 2 km వేస్తాం, మేము రన్నింగ్ చేస్తాం. రన్నింగ్ చేస్తే బతికేస్తారా? రన్నింగ్ చేస్తే బతికేస్తారంటే రన్నింగ్ మాస్టర్లు అందరూ 120 సంవత్సరాలు బతకాలి. బతుకుతున్నారా? చాలామంది ఏమంటారు, జిమ్కి వెళ్తున్నామంటే జిమ్కి వెళ్ళి బతికేస్తారు. జిమ్ రూముల్లో యాక్టర్లు ఎందుకు చచ్చిపోతున్నారు? ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బతికేస్తారా? శ్వాస మీద ధ్యాస. బతికేస్తారా అంటున్నాను. ఎక్సర్సైజ్ల వల్ల బతికారు. చాలామంది ఎవరు, మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారండి, ఆ ఫ్యామిలీ డాక్టర్ గారు మాకు చూస్తారండి అంటే, ఏం చెప్పాడు ఫ్యామిలీ డాక్టర్ అంటే, ఫ్యామిలీ డాక్టర్ అన్నారట, మీరు నాన్ వెజ్ అది తగ్గించండి, కొంచెం మొలకెత్తిన ఇత్తనాలు అవి ఎక్కువ తినని అన్నారంట. మొలకెత్తిన ఇత్తనాలు ఎక్కువ, అలాగే గడ్డి ఉంది కదా, గడ్డి, ఆ గోధుమ గడ్డిని కాస్త మీరు సాంబార్లా కాసుకుని తాగండి అన్నారంట. గడ్డి తింటే బతికేస్తారంటే మనకన్నా గేదెలు ఆవులు ఎక్కువ బతికేస్తున్నాయా? నడుతున్న గడ్డి వల్ల బతికేస్తావా? డ్రై ఫ్రూట్స్ వల్ల బతికేస్తావా? మొలకెత్తిన ఇత్తనాలు తినాడు. ఇలాగే మొలకెత్తిన ఇత్తనాలు అన్ని ఇత్తనాలు కలిపి తిన్నాడు, గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయాడు ఒకడు. మీరు చదవండి. బతికేస్తారని అడుగుతున్నాను. అన్నిటి వలన బతికారు. ఫిట్నెస్ మళ్ళీ చెప్తున్నాను, మంచిదే, ఎక్సర్సైజ్లు చేయండి, మంచిదే, ఫుడ్ కంట్రోల్ చేయండి, మంచిదే చెయ్యండి. కానీ ఆయుష్ రేఖ అనేది ఇందులో లేదు. మన దేవుడు బాగా మన డాక్టర్ దగ్గర లేదు. మనం ఎంతకాలం బతకాలన్న స్కేల్ ఎవడో చెప్పలేడు. మనం ఎంతకాలం బతకాలన్న ఆ ఫిగర్ నియమించేది ఎవరు చెప్పిన? యెహోవా యందలి భయభక్తులు. గుర్తుపెట్టుకోండి. నీ డాక్టర్ నీకు మెరుగైన వైద్యం చేయాలన్నా ఆ డాక్టర్ నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడు. ఆ డాక్టర్నే నడిపించేది దేవుడే. ఆ డాక్టర్ నడిపించేది దేవుడు కాకపోతే నీకు తలనొప్పి అని వాడు ఎవడో వెళ్ళాడట, తలనొప్పి అని వెళితే ఆడికి చెయ్యి ఇరిచేసి ఆడికి కొట్టేసేసారు. ఆడికి ఈ చెయ్యి ఇరిగిపోతుందంటే ఈ చెయ్యికి వేస్తారు రాడ్డు. నేను అడుగుతున్నాను, నీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఉండాలన్నా ఆ ఫ్యామిలీ డాక్టర్ నడిపించేది కూడా దేవుడే. నీ ఆరోగ్యాన్ని కాపాడే దేవుడే, నీకు అరిగదాలు ఇచ్చేది దేవుడే, నీ జీవితం అన్నీ చేసేది దేవుడే. నువ్వు ఆరోగ్యంగా బతకాలి, నీ పిల్లలను చూడాలంటే దేవుడే. అందుకే ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. ఈ దేవుని పిల్లల మీద సమాధానం ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్, హెల్త్. ఈ 4 విషయాలు మనం దీవెనకరంగా మారిపోవాలి అంటే మన జీవితంలో మెజారిటీ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవుడు. దేవుడు 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 దేవుడికి మొదటి స్థానమే ఆర్థికంగా బాగుంటావు, దేవుడికి మొదటి స్థానమే కుటుంబంలో బాగుంటావు, దేవుడికి మొదటి స్థానమే నీ పిల్లలు నీకు కలిసి వస్తారు, దేవుడికి మొదటి స్థానమే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ 4 విషయాలు బాగుంటే ధరణి పైన నీ జీవితం, నీ కుటుంబం సుఖంగా నడుస్తుంది. నేను ముగిస్తున్నాను. ఒకరోజు ముగించేస్తాను జీవితాన్ని. అప్పుడు స్టార్ట్ అవుతుంది దాని పేరు యాత్ర. ఏ యాత్ర? ఇప్పుడు యెరూషలేము యాత్ర కాదు, ఇప్పుడు ఏ యాత్ర? సొలొమోను మందిరపు యాత్ర కాదు. ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలి. ఆ యాత్రకు వెళ్ళిపోతాం. ఆ యాత్రకు వెళ్ళిపోయి దేవుని దగ్గర మన లెక్క, మన అకౌంటబిలిటీ సరిగ్గా సరిపోవాలంటే ఈ భూమి మీద ఈ 4 విషయాల్లో మనం కూరుకుపోకూడదు.
ఈ 4 విషయాల్లో మనం కూరిపోకూడదు. ఫైనాన్స్లో నష్టపోకూడదు, ఫ్యామిలీలో నష్టపోకూడదు, పిల్లల వలన దెబ్బతినకూడదు, ఆరోగ్యాల వల్ల నాశనం అయిపోయి హాస్పిటల్ పాలైపోకూడదు. ఉన్న 60 సంవత్సరాలైనా అందంగా, ఉన్న కొద్ది సంవత్సరాలైనా ఆనందంగా ఈ భూమి మీద ఉండాలి. ఈ భూమి మీద ఆనందంగా ఉండడం కాదు, రేపు పొద్దున్న దేవుని దగ్గర నిలబడినప్పుడు కుటుంబాన్ని కూడా నిన్ను బట్టే నడిపించుకున్నాను ప్రభు అన్నప్పుడు, బలా నమ్మకమైన దాసుడా అన్న శబ్దాన్ని అక్కడ కూడా నేను వినాలి అంటే ఈ భూమి మీద ఎక్కడ ముగించుకుని ఆ యాత్రలోకి పోయేంత వరకు యెహోవా యందలి చెప్పండి భయభక్తులు కలిగి ఉండాలి. ఈ కీర్తన కంటెంట్ మీకు అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఒక్క మాట ఈ కీర్తనలో ఉంటుంది. అదేంటో తెలుసా? మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి. మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ? బట్ట కావాలా? నేను ఇస్తా. వాకిలి కావాలా? నేను ఇస్తా. నీ పిల్లల చదువులా? నేను చూస్తా. నీ ఆరోగ్యమా? నేను చూస్తా. అయితే షరతులు వర్తిస్తే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది నా రాజ్యాన్ని నీతిని ఎతుకు. ఈ రాజ్యాన్ని నీతిని ఎతుకన్న పదమే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే యెహోవా యందలి భయభక్తులు. ఈ భయభక్తులు అన్న పదమే నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహిస్తానన్నాడు. మనం ఏం చేస్తాం? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని భయభక్తులు ఎతకం, బట్టలు ఎదుగుతాం, వాకులు ఎదుగుతాం, ఇంకేమున్నాయి చెప్పండి, ఆరోగ్యం ఎదుగుతందుకే మనం అడిగే కొద్దే వెనక్కిపోతాయి. మనం దేవుడిని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, మనం అడగకపోయినా చెప్పండి మనకు కావలసినవన్నీ తెచ్చి దేవుడు మన దగ్గర పెడతాడు. అందుకే ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవసుతుడు, దైవం, ఆయన ఏమంటాడు తెలుసా? ఇలా పిలిచి ప్రాక్టికల్గా ఒక విషయం చూపిస్తాడు. ఇలా రండి, ఆ పైన ఏమి ఎగురుతున్నాయి చూడండి అంటాడు. ఏమి ఎగురుతున్నాయి? ఆకాశ పక్షులు ఎగురుతున్నాయి అంటాడు ఆయన. ఆ పక్షులను చూడండి, ఆ పక్షులను పోషిస్తున్న నేను పక్షుల కన్నా శ్రేష్ఠులైన మిమ్మల్ని మరీ ఎక్కువగా పోషించగలను. వాటిని ఎందుకు చూడమన్నాడు? నిజంగా మీరు చదువుకుని వదిలేకండి, నిజంగా చూడండి, ప్రాక్టికల్గా చూడండి. అవి ఏం చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకలాగే సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాటికి కూడా. వాటి గూటు సొంత గూటి, వాటికి సొంత ఇల్లులు ఉంటాయి, వాటికి గదులు ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే ఈ గూటి పక్షి ఆ గూటికి వెళ్ళదు, ఆ గూటి పక్షి ఈ గూటికి వెళ్ళదు. దాని బార్డర్ దాటిన ఎంత దాటినా మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎందుకంటే వాటికి కూడా సరిహద్దులు ఉన్నాయి, వాటికి సోషల్ లైఫ్ ఉంది. మీరు వీధి కుక్కలను చూడండి, మీరు కావాలంటే వీధి కుక్కలు ఆ కీర్తనలో చెప్తాడు. ఆ వీధి కుక్కలను చూడండి, ఈ వీధి కుక్క అక్కడ వరకు అక్కడ ఆగిపోద్ది, ఆ వీధి కుక్క అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగిపోద్ది. ఎందుకు అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగిపోతుంది? దాని పంచాయతీ ఎక్కడ వరకు దానికి తెలుసు. అది ఎక్కడ వరకు వెళ్ళాలి అక్కడ వరకు ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోతుంది? ఈ వీధికి ఒక ఆ ఈదికి రాదు, ఆ ఈదికి ఒక ఈదికి రాదు. మీకు మళ్ళీ చెప్పనా, వాటికి ఫ్యామిలీలు ఉంటాయి, వాటికి పిల్లలు ఉంటాయి, వాటికి ఎమోషన్ ఉంటుంది, సేమ్ ఉంటాయి. ఆధార్ కార్డు ఒకటి తక్కువ, అంతే. అన్నీ ఉంటాయి, సేమ్ సోషల్ లైఫ్. వాటికి పిల్లలు, భర్త ఇవన్నీ ఉంటాయి. అడుగుతున్నాను, ఇన్ని ఉంటాయి. వాటిని చూడండి ఈసారి అడుగుతున్నాను. లింగుమని ఒకరిని గంటే, లింగుమని ఇద్దరిని గంటే మొత్తానికి దేవుడిని వదిలే తిరుగుతున్నాం. మనం మొత్తానికి దేవుడిని వదిలే తిరుగుతున్నాం. ఇద్దరిని పెంచడానికి, లేదా కుటుంబాన్ని పెంచడానికి దేవుడిని వదిలేసి తిరుగుతున్నాం. ఇంకా దేవుడు సేవ ఇంకేమీ లేదు మనకి. నేను అడుగుతున్నాను, కుక్కను అడుగు, దానికి ఎన్ని పిల్లలు తెలుసా? 6. అందరూ ఆడవాళ్ళు పుట్టారు. 6 పిల్లలు. ఇప్పుడు ఏమైనా ఫీల్ అయిందా అది? అయ్యో అందరూ ఆడపిల్లలే పుట్టారు, ఆయన కూడా సరిగా పట్టించుకోవట్లేదు, ఈ మధ్య రావడం మానేశాడు. ఏంటి ఆయన పట్టించుకోవట్లేదు, రేపు పొద్దున్న ఏమైపోతుందో ఫ్యామిలీ అంతా, పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు లేటి, ఇలాంటి బాధలు ఏమన్నా దానికి టెన్షను? ఎల్ఐసి కడుతుందా? పాలసీలు ఉన్నాయా? దానికి ఏమైనా టెన్షన్ ఉందని అడుగుతున్నాను. 6 పిల్లల్ని ఎలా పెంచుతుంది? తనకే గ్యారంటీ లేదు, తనని ఎలా పెంచుతుంది దానికి తెలుసు, ఆ జీవులకు తెలుసు. ఏం తెలుసు చెప్పనా? మమ్మల్ని పుట్టించిన వాడు టైంకి గుప్పడి మెతుకులు చెప్పండి పెడతాడని దేవునికి ప్రార్థన చేస్తాయంట. మీకు అర్థమైతే పక్షులను చూడండి, జీవులను చూడండి, వీటిని పోషిస్తున్నదే దేవుడే అని మీకు నమ్మకం కలిగితే వీటికన్నా శ్రేష్ఠులని చెప్పండి మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఆర్థికంగా పోషిస్తాడు, ఆరోగ్యంలో పోషిస్తాడు, కుటుంబంలో కడతాడు. ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, సర్వము సమృద్ధిగా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ధరణిలో ఉన్నంత కాలము మీ కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరికరంగా, దీవెనకరంగా మారిపోద్ది. అట్టి దయను దేవుడు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.